మాస్టర్స్ అందరం కూడా వచ్చినటువంటి అందరు మాస్టర్స్ యొక్క అనుభవాలు వినాలి. ఆ అనుభవాల్లోంచి మనకి ఏది కావాలో అది తీసుకోవాలి, మనకి ఏది అక్కర్లేదో అది వదిలేసేయాలి. అలా తేనెటీగలాగా మనం జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా స్వీకరిస్తూనే ఉండాలి. ఇదే పత్రి సార్ యొక్క సందేశము. ఓకే అండి. మరి ఈరోజు మనకి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి వచ్చారండి బంటుమిల్లి నుంచి వెంకటస్వామి గారు. సార్ని ఒకసారి ఆహ్వానించుకుందామండి. బంటుమిల్లి కనకదుర్గ పిరమిడ్ ధ్యాన క్షేత్రం అండి. అందరూ వెళ్ళే ఉంటారు బంటుమిల్లి చాలా వరకు. సార్ వాళ్ళ పిరమిడ్ చూసుంటారు. మరి సారు ఇప్పటి వరకు కొన్ని వందల శాకాహార ర్యాలీలు నిర్వహించారండి. సార్ యొక్క ఆధ్వర్యంలోనే జరిగినాయి. సార్ గట్టిగా క్లాస్ కొన్నాము. ఈరోజు కూడా శాకాహార ర్యాలీ నుంచే సార్ క్లాస్కి వచ్చారు. మరి సార్ని అభినందిస్తూ ఇంకా ఎలాంటి ఎన్నో కార్యక్రమాలు సార్ యొక్క ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ సార్ని క్లాస్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియదు కదండి. మాది బంటుమిల్లి, ఇక్కడ నుంచి 28 కిలోమీటర్లు. అక్కడ శ్రీ కనకదుర్గ పిరమిడ్ ఉంది. మేము ఒక ట్రస్ట్ ద్వారా అందరం కలిపి కట్టాము. అక్కడ వీళ్ళు చాలామంది వచ్చారు, కొత్త వాళ్ళు రాలేదు. దయచేసి అందరూ రండి, ఒకసారి అక్కడ ధ్యానం చేసి అక్కడ కూడా శక్తి తీసుకుందరు. ఓకే అండి. ఈరోజు మరి సార్ అన్నారు 100 ర్యాలీలు కాదు 1000 ర్యాలీలు చేశాను అనమాట. ఇప్పుడే ఇలా ఆకివీడి తర్వాత చెరుకు వాడని అక్కడ ఉదయం ర్యాలీ జరుగుకుని వెంటనే ర్యాలీ అయింది. భోజనం కూడా తినలా. ఇక్కడ భోజనం తింటే మళ్ళీ టైం అవుతుంది. అక్కడి నుంచి బంటుమిల్లి 2 గంటలు, అక్కడి నుంచి ఇక్కడ 1 అవర్ 3 గంటలు పడుతుందన్నమాట. వెంటనే బ్యాగ్ వేసుకుని వెంటనే ఇలా వచ్చాను అనమాట. అయితే ఇవాళ ప్రకృతి మాదికి మరొకసారి గట్టిగా అందరూ చప్పలతో ఉదయం 9:10 వరకు వర్షం పడుతుంది, పూల వర్షం పడుతూనే ఉంది. తెల్లదోవ నుంచి మేము ర్యాలీ స్టార్ట్ చేసింది 10:30కి, 10:10 వరకు కొడుతూనే ఉంది. 10:15కి ఒక 5 నిమిషాలు అటు ఇటుగా అన్నమాట స్టార్ట్ చేసాం. వర్షం ఆగిపోయింది. చక్కగా ర్యాలీ అంతా అద్భుతంగా జరిగింది అన్నమాట. ఏ ప్రకృతి దేవతలకి మరొకసారి గట్టిగా చెప్పాలి ధన్యవాదాలు. నేను అమ్మగారితో చూసా ఉదయం 8 ఆ టైంలో. ఇక అప్పుడు కొడుతుంది వర్షం ఇక్కడ చెప్పారు. అప్పుడు ఒక మంచి లోక కళ్యాణం కార్యక్రమాన్ని ఎప్పుడైతే ప్రారంభిస్తే ప్రకృతి మనకి ఎప్పుడు సహకరిస్తాండి. మరి రఘునాథ్ సార్ రాగని చెప్పారు, ఇక్కడ మెగా పిరమిడ్ రావాలని పత్రి సార్ చెప్పారు. నేను ఇక్కడే ఎందుకు కట్టాలని నేను అనుకున్నామండి, అడుగుదాం అనుకున్నాను. సారే చెప్పేసి అనమాట. ఆ పిరమిడ్లో తీసుకెళ్ళి చూపించారు రాము గారు. పత్రి సార్ వచ్చారు, చూశారు. ఇక్కడ కన్నుల కన్నా ముందు ఈ పిరమిడ్ అంటే ఇది. మెగా పిరమిడ్ వస్తుందని పత్రి సారే చెప్పారు. ఇవాళ రేవతి మేడం రావాలి. మరి రేవతి మేడం నిన్నే వచ్చేసారు. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి వెళ్ళి రఘునాథ్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి ఏదో వర్క్ ఉంటామని వాళ్ళు రాలేదన్నమాట. నేను ధ్యానంలోకి వచ్చి 17 సంవత్సరాలు అయిందండి. పత్రి సార్ దగ్గర గురువు దగ్గరే ధ్యానం నేర్చుకున్నా. అప్పుడులో ఉదయం పూట జీ తెలుగులో ఉదయం పూట పత్రి సార్ది ప్రోగ్రామ్ వచ్చేది. నేను అనుకోకుండా అప్పుడు చిన్న జాబ్ చేసేవాడిని సెల్ ఫోన్లో. నేను ఉదయం లేచేవాడిని కదా అసలు. అప్పుడు విజయవాడలో ఉండేవాడిని. అందరూ లేకగానే ఎందుకో టీవీ ఆన్ చేశాను అనమాట ఎర్లీ మార్నింగ్. లాస్ట్లో ఒక నిమిషం లోపల సార్ గడ్డ వేసుకుని అప్పుడు పైజ్మా ఆల్చి వైట్ అండ్ వైట్ వేసుకునేవాళ్ళు. చూశాను అనమాట. నాకేం అర్థం అవ్వాలి, అసలు ధ్యానం తెలియదు, శాకాహారం తెలియదు, ఏమి జ్ఞానం లేదు. చూసేసరికి ఏదో కొన్ని సెకండ్లు చూడగానే బాగుంది అనిపించింది. అలా వెంటనే ఉదయం లేకటం, అలా టీవీ ఆన్ చేయటం, అలా 2-3 రోజులు చూశాను. 4వ రోజు పత్రి సార్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంది మీకు బస్ స్టాండ్ పక్కనే. నేను సెల్ ఫోన్లో జాబ్ చేయటం వల్ల మార్కెటింగ్గా వెనకాల కూర్చున్నాను. బస్సులో వెనకాల కూర్చుని ఆ బస్సుకి స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడంటే అన్ని కలర్ బ్యానర్లు, అప్పుడు క్లాత్ బ్యానర్లు వచ్చాయి. ఇప్పుడు 17 సంవత్సరాల క్రితం. అప్పుడప్పుడు కొందరికి చేస్తున్నారు, ఇది పొల్యూషన్ లేకుండా. ఇక్కడ వరకు టీవీలో చూసిన గడ్డమైన ఆ క్లాత్ బ్యానర్ మీద చూసాను అనమాట మొహం. స్టార్ట్ అయిన బస్సుని వెంటనే ఉరికేసా. మళ్ళీ వెంటనే గేట్ లోపలికి వెళ్ళిపోయా. లాస్ట్లో ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు పత్రి సార్ని. ఇంటర్వ్యూ చేస్తుంటే నేను సార్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. హాల్లోకి ఇలా చేతులు కట్టి నుంచిన. అప్పటివరకు ఏ గురువు తెలియదు, స్వామీజీ తెలియదు. ఇలా నుంచున్నా అనమాట. సార్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 2 నిమిషాలు నాది ముందుకు వచ్చారు. గురువు గారు అన్న స్వామీజీ అన్న గుర్తులేదు. ఇలా దండం పెట్టి మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, చూస్తున్నాను సార్. నాకు ఏం అర్థమైందో తెలియదు, చూస్తున్నాను అన్న. నా కళలో ఒక 10 సెకండ్ల కాడ చూసారో లేదో, చూసి వెళ్ళిపోయారు, మాట్లాడలే. తర్వాత హాల్లో కూర్చున్నాను. అందరూ చెప్తున్నారు, ఏదో వింటున్నాను. ధ్యానం చేయించారు సారు. ధ్యానం కాడ అసలు కళ్ళు మూతలు పడలా. మూస్తున్నా తెరుస్తున్నా.
అలా ఎన్నోసార్లు కళ్ళు మూసాను, తెరిశాను, ధ్యానం కుదరలు అసలు నాకు. అంత క్లాస్ అయింది. చిన్న పాంప్లెట్ తీసుకుని అక్కడ పిరమిడ్ హౌస్లో పిరమిడ్ అడ్రస్ తీసుకుని రోజు జాబ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట్ల ఆ పిరమిడ్లో ఒక అరగంట 20 నిమిషాలు ధ్యానం చేసేవాడిని. అందరూ సజ్జన సాంగత్యం వాళ్ళు చెప్పుకుంటుంటే వినేవాడిని జాబ్ అయిపోయిన తర్వాత. అలా కొన్ని రోజులు సాధన చేయగా పిరమిడ్ శక్తితో, ధ్యాన శక్తితో నాకు తెలిసింది మాట ధ్యానం. అలా నేను ధ్యానాన్ని గట్టిగా పట్టుకున్నాను అనమాట. మరి ఒకసారి ధ్యానాన్ని గట్టిగా చెప్పాలితో ధన్యవాదాలు చెప్పడానికి అందరికీ పత్రిక చెప్పి నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే నేను మాంసాహారం మానేశానంటే ఈ శరీరం తీసుకున్న నేను వాకినండి. అంటే వాకిన్ అంటే పాత మాస్టర్స్ అందరికీ తెలుసు, నేను బాడీలో వాకిన్ మాట. ఈ శరీరం ఉన్నవాడికి ఎవరికి తెలియదు కాబట్టి నేను మాంసాహారం ఇంట్లో పుట్టాను. మాది బంటుమెల్లి. ఇంట్లో చాలా తక్కువ తినేవాళ్ళు, నాకు ఇష్టం ఉండేది కాదు. కనుక ఆహారం అలా ఇంట్లో పెట్టడం ద్వారా తిన్నాను. ఇష్టం ఉండేది కాదు. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత సహజంగా నేను మాంసాహారం మానేసా. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే విశ్వ ప్రణాళిక మాట ఇది. ఫస్ట్ మనము పైనే నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి క్లాస్కి నేను నిర్ణయం తీసుకుని వచ్చారు కదా, ఇక్కడ క్లాస్ జరుగుతుంది, గోశాలకు వెళ్ళాలి, అక్కడ పిరమిడ్ సంకల్ప ధ్యానం నిర్ణయం తీసుకున్నారు. అలాగే మనం పైన నిర్ణయం తీసుకుంటాం అన్నమాట. భూలోకానికి ఏమేమి చేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, ఎక్కడ పుట్టాలి, ఏ తల్లిదండ్రుల్ని ఎంచుకోవాలి, అవి గత జన్మలో పుణ్యఫలం బట్టం, గత జన్మ జ్ఞానం బట్టి ఈ జన్మ నిర్ణయం తీసుకుంటాం ఎక్కడ పుట్టాలి. ఓకే, అలా ఏ ఊళ్ళో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఇవన్నీ ప్రతిసారి కూడా ఒక జన్మలో ప్రతిసారి చెప్పే జన్మలు చూశారు, చాలా చెప్పారు కదా. ఒక జన్మలో ముస్లిం, ఒక జన్మలో క్రిస్టియన్, ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఇంట్లో పుట్టారు ప్రతిసారి, మన అందరికి తెలిసింది కదా. అంటే ప్రతిసారి జన్మల మాట అది. అలాగే మన పైన నిర్ణయం తీసుకుని వస్తాం అన్నమాట. అయితే మరి నేనే ఎందుకు అక్కడ బంటిమిల్లో పుట్టాలని బంటిమిల్లోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల క్రితం అక్కడ రామాలయం గుడిలో క్లాసులు పెట్టి మెల్లిమెల్లిగా ప్రచారం చేస్తూ ఉంటే నా లోపల ప్రశ్నలు వచ్చాయి. అలా ఊరూరు తిరిగి స్కూల్స్, కాలేజీలు చెబుతూ ఉంటే తెలిసేది మాట, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఎందుకు క్లాసులు పెడతానంటే బంటిమిల్లి కొన్ని 2-3 కిలోమీటర్లు దాటిన తర్వాత అన్ని చేపల చెట్లు ఈ మధ్యకాలం బాగా అయిపోయింది. 15 సంవత్సరాల నుంచి వరి పొలాలు ఉండేమాట ఇదివరకు. అంటే విశ్వ ప్రణాళికలో గురువులు అక్కడే ఫస్ట్ వాళ్ళది. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామికి మనందరూ తెలుసు కదా, 1600 సంవత్సరంలోనే 2020లో కరోనా వస్తుందని చెప్పారు కాలజ్ఞానంలో. ఇంకెన్నో వస్తాయని చెప్పగలరు, ఎందుకంటే కాలజ్ఞానం ఆయన తాడే 3వ నేత్రంతో చూశారు. అలాగే ఈ గ్రేట్ మాస్టర్ వీరబ్రహ్మేంద్ర స్వామికి ఎలా తెలిస్తే మరి పైన విశ్వగురువులు, పరమ గురువులు, వీళ్ళందరూ గురువులందరికీ ముందే విశ్వ ప్రణాళిక తెలుసు కదా. భూమి మీద భవిష్యత్తులో ఏం జరుగుద్దో అన్నీ తెలుసు కదా వాళ్ళకి. ఆ గురువుల యొక్క ప్రణాళిక ప్రకారం నేను ఎక్కడ పుట్టాలో ఆ నిర్ణయం ప్రకారం అక్కడికి ఊళ్ళోకి అక్కడ పుట్టానమాట. అది అయిపోయిన తర్వాత ఈ బాడీలోకి వాకిన్ అంటే మనం అక్కడే అగ్రిమెంట్ రాసుకుంటాం. ఈ టైంలో వేరే ఒక సోల్ వస్తుంది, ఒక ఉన్నతమైన ఆత్మ వస్తుంది అని అగ్రిమెంట్ రాసుకుంటాం అన్నమాట. దాని ప్రకారము నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే నా బాడీలో ఒక గ్రేట్ మాస్టర్ వాకిన్ అయ్యారు. ఆయన రమణ మహర్షి మాట. ఆయన నా లోపల ఉన్నది ఇప్పుడు రమణ మహర్షి మాట. ఇంట్లో అంతకుముందు ఉన్నది అంటే ఇద్దరు, మనం చొక్కాలు 2 జేబులు వేసుకుంటాం కదా, సెల్ ఫోన్లు 2 సిమ్ములు ఉంటాయి కదండి చాలామంది. అలాగే అంతకుముందు ఉన్న ఆత్మ ఏమో ఆయన గ్రేట్ మాస్టర్, ఆయన గాంధీజీ మాట. గాంధీజీ నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే తెలుసుకున్నాను. పత్రిసారి కాడ నేను గుజరాత్ స్టేట్లో 12 ఏళ్ళ క్రితము పత్రిసారి ప్రోగ్రామ్కి 2 సంవత్సరాలు ఉన్నాను అనమాట. మన తెలుగు వాళ్ళు వైజాగ్ కిషోర్ గారు అక్కడ ఇల్లు తీసుకుని ప్రచారం నిమిత్తం ఆ గుజరాత్ స్టేట్ అంతా పత్రిసారి ప్రోగ్రాం కోసం ప్రచారానికి రమ్మంటే చాలామంది ఆంధ్ర నుంచి వెళ్ళారు, నేను ఇక్కడ వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అహ్మదాబాద్లో నేను ఆ రోజు పత్రిసారి ప్రోగ్రాంకి వెళ్ళకపోతే ఇక్కడ కిషోర్ గారు వీళ్ళందరూ వెళ్ళారన్నమాట. అంటే రఘునాథ్ సార్ వాళ్ళకి తెలుసు, సీనియర్ మాస్టర్స్ కిషోర్ గారు అంటే. ఆ సారు వాళ్ళు మేడం వాళ్ళకి అక్కడ అందరికీ పత్రిసారి చెప్పారన్నమాట. అంటే నేను వెళ్ళాలి ప్రోగ్రామ్, కాకపోతే ఫోన్ నెంబర్ రఘునాథ్ గారి దగ్గర ఉంది, కిషోర్ గారిని కనుక్కోవచ్చు. ఇది ఇప్పుడు 11-12 ఏళ్ళ క్రితం చెప్తున్నా. పత్రిసారి స్వయంగా చెప్పారన్నమాట. వాళ్ళు నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నా, నేను ధ్యానం చేసుకుంటున్నా. సూరత్ మాట, గుజరాత్లో మన బట్టలన్నీ శారీస్, అక్కడ ధ్యానం చేసుకుంటే అందరూ వచ్చేసి కిషోర్ గారు వాళ్ళ మేడం అక్కడికి వెళ్ళిన అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఏంటంటే ఒక గాంధీజీ అంటే పత్రిసారి చెప్పారు అని చెబుతున్నారు అన్నమాట. నేను పెద్దగా పట్టించుకోవాలి ఏమి, అంటే నా జన్మ నేను చూసుకున్నాను. స్వయంగా గురువు పత్రిసారి చెప్పిన మాటలు మాట అది. ఇప్పుడు 12 ఏళ్ళ క్రితం ఇది. అంటే
నేను వచ్చిన జన్మ కారణము భూమి మీద ఎందుకు తెలుసుకున్నాను అనమాట. నేను ఈ భూలోకంలో మన ప్రతి ఒక్కరికి కారణ జన్మలు అంటారు కదా, దేవతలకి కారణ జన్మలు అంటారు, సామాన్యులకి కారణ జన్మలు కాదు. వాళ్ళకి తింటాకి పడుకోవటానికి ఈ జన్మలు ఎన్నో జన్మలు అవ్వాలి. అయిన తర్వాత వాళ్ళ జన్మ కారణాలు మెల్లిమెల్లిగా తెలుసుకుంటారు. కానీ కారణ జన్ములు అని కొందరున్నారు, వాళ్ళ జన్మ కారణము బట్టే వాళ్ళు భూమి మీదకి వస్తారు. అలాగే నా జన్మ కారణము గత జన్మలో భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చా, అది అందరికీ తెలిసిందే, గాంధీజీ. అని భగవంతుడి దగ్గర మనము గురువుల దగ్గర సమక్షంలో ఈ పనులు చేస్తామని మనం ఎంచుకుని వస్తాం. అది రెండో పని అహింస, అది చేయలేకపోయా, నా వల్ల అవలేదు. గత జన్మలో అవలేకపోవడం మూలంగా మళ్ళీ పైకి వెళ్ళాను. మళ్ళీ ఈసారి విశ్వ ప్రణాళిక ప్రకారం కరెక్ట్గా గురువు యొక్క సమక్షంలో మళ్ళీ ఎక్కడెక్కడ రావాలో అక్కడికి మళ్ళీ వచ్చానమాట. ఇది పూర్తి చేయటం కోసమే నేను ఎక్కువ శాకాహారం చెప్తాను, నాకు ఇష్టం అన్నమాట శాకాహారం అంటే. ఎందుకంటే ఆయన పనే అది. అందుకే నేను ఏడుస్తా, కోడి చంపేస్తుంటే ఇవాళ ఆదివారం బండుమిల్ నుంచి ఆకివీడి వరకు అన్నీ షాపులే, చక్క పూలు ఎలాడదీస్తారు కదా మీకు కోనేటి సెంటర్లో, అలా ఎలాడదీస్తూనే ఉన్నారు. జీవహింస మహాపాపం అండి. అది అన్ని నారదుడు చెప్పాడు, అన్ని పాపాల కన్నా అత్యంత మహాపాపమే ఉందంటే జీవులు చంపడం అంట. ఆ పాపం మాట. ఎవరైతే సకల జీవరాశులందు సుఖదుఖాలు తనవిగా భావిస్తాడో అత్యంత పీడంట. బాబా చెప్పాడు, భగవద్గీత కూడా ఉంది. భగవంతుడికి నేనంటే చాలామందికి, నాకు సాయిబాబా అంటే ఇష్టం, నాకంటే అమ్మవారి ఇష్టం అంటూ ఉంటాం కదా సహజంగా. మనకి ఇష్టమైన దేవుళ్ళు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, నాకు ముగ్గురు ఇష్టం నాకు. మరి మనకి నేనంటే వాళ్ళకి ఇష్టం అవ్వాలి, అమ్మవారికి నేను ఇష్టం అవ్వాలి, ఆంజనేయ స్వామికి నేను ఇష్టం అవ్వాలి, బాబాకి నేను ఇష్టం అవ్వాలి. ఎట్లా అంటే ఇట్లా మనం ధ్యానం చేయగా 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 మనలో మార్పు రావాలి. ఆ కరుణ ప్రేమ ఓరాలి. నూతిలో మళ్ళీ మీ పట్టణం నుయ్యులు ఉన్నాయో లేవు బందర్లో, మా పిరమిడికి నుయ్యి ఉంది. నూతిలో నీరులాగా ఓరాలి. ధ్యానం చేస్తూ ఉంటే మనలో కరుణ ప్రేమ ఓరాలి. నేను ధ్యానం చేస్తున్నాను అందరికీ చెప్పడం కాదు. మనం ధ్యానం చేస్తూ ఉంటే మన లోపల కరుణ ప్రేమ నూతిలో నీళ్ళలాగా ఓరాలి. తోడుతూ ఉంటే వస్తూ ఉంటే కదండి, చాదేసి తోడుతూ ఉంటాం, ఓరాలి. కరుణ ప్రేమ ఓరాలి. ఆ ఊరన రోజు మన లోపల కరుణ, మన లోపల ప్రేమ లేని రోజు ధ్యాన స్థితిలోకి పూర్తిగా వెళ్ళినట్టు కాదు. నా అనుభవం ఇది, వెళ్ళినట్టు కాదు. అందుకే ప్రతిసారి ధ్యానం చెయ్యి చెప్పు, శాకాహారం తిను చెప్పు, ప్రచారం చేసి సేవ చేయమంటారు. ఇలా చెప్పడం ద్వారా ఏమవుతుంది, మన కరుణ పెరుగుతుంది, మన ప్రేమ పెరుగుతుంది, మనం పంచము ఏమవుతుంది, మళ్ళీ పెరుగుద్ది కదా, అవే తిరిగి వస్తుంది. ఈ గోడకి బంతికి ఎలా కొడితే అంత ఫోర్స్గా వచ్చేస్తుంది, మళ్ళీ ఉంటుందండి, ఉండదు కదా. మెల్లిగా కొట్టాం మెల్లిగా వస్తాం, ఫాస్ట్గా కొట్టాం ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ గోశాలలో ఆవు పేడ మనకందరికీ తెలుసు కదా, పిడకలు వేస్తూ ఉంటారు. పిడక గోడకు కొడితే వస్తుందండి, రాదు. కానీ బంతి కొడితే వచ్చేస్తుంది. ఇది సృష్టి యొక్క ధర్మం, సృష్టి యొక్క నియమం, విశ్వం యొక్క రూలు. అంటే మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎట్లా అంటే మీ స్కూల్ పిల్లలకి తెలుసు కదా, యూనిఫాము, షూ, టై అన్నీ వేసి పంపించాలి స్కూల్కి, అది రూల్ కదా అది. అలాగే ఈ సృష్టికి ఒక రూల్ ఉన్నాయి, కొన్ని రూల్స్ పెట్టారు. ఏం తినాలి ఏం తినకూడదు, ధర్మం అంటే అధర్మం ఏంటి, సత్యం ఏంటి అసత్యం ఏంటి, ఇవన్నీ ఉన్నాయి మాట. అందుకే భగవద్గీతలో లేనిదంటే లేదు. అసలు భగవద్గీతలో అంతా A to Z దాంట్లో ఉంది. ఆ 80 నిమిషాల భగవద్గీతలో అంతా ఉంది. మానవుడు ఎట్లా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏం చేస్తే ఇది ఫలితం వస్తుంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. అలాగే ఈ సృష్టి నియమాలని మనం చక్కగా తెలుసుకుంటే సృష్టి మనకు అన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మనం ఏమంటాం, ప్రకృతి మాత అంటాం, భూమాత అంటాం, ప్రకృతి దేవతలు ఇందాకే చప్పట్లు కొట్టాం కదా. మనం ఆ ప్రకృతి దేవతలు ఉన్నారు, చదువుతాము, వింటాము, వాళ్ళ శక్తి తెలియదు. ప్రకృతి మాత అంటాం, శక్తి తెలియదు. మనం ఇది తెలుసుకుంటే సృష్టిలో అనంతమైన శక్తి ఉంది, జ్ఞానం ఉంది, సిరి సంపదలు ఉన్నాయి. సృష్టిలో అసలు తరగనది ఉంది, శక్తి జ్ఞానం సిరి సంపదలు ఉన్నాయి, మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మనము ఏమి చేయకపోతే ఏమి ఇవ్వదండి ప్రకృతి. రమణ మహర్షి తెలుసు కదా, ఇలా చూస్తూ ఉంటారు, ఆయన చూస్తూ ఉంటారు కదా, ఆయన ఫోటోల్లో సాక్షి అంటారు రమణ మహర్షి.
ప్రకృతి కూడా సాక్షి, భగవంతుడు కూడా సాక్షి. మన లోపల ఉన్నాడు భగవంతుడు, నాలో నక్కల శివుడు శివుడు. మరి ఆయన అన్ని చూస్తాడని తెలుసు, పాట వింటాము, చదువుతాము, మరి ఆయన పని మనం చేయం కదా. మనకి ఎలా వస్తే ఊరికనే ఎవరు వస్తాయండి అసలు? ఎవరు మన దైవాలం ప్రతిసారి వచ్చిన మొదటి రోజు చెబుతున్నారు, యు ఆర్ ఎ గాడ్, నువ్వు దేవుడు అంటున్నారు. శాస్త్రం సహజంగా చెప్పింది ప్రతిసారి, కానీ ముందే ప్రతిసారి 35 ఏళ్ళ క్రితమే మనం దేవుడు అని చెబుతున్నారు. 35 ఏళ్ళ దేవుడు ఉందా? శాస్త్రము 35 నుంచి వచ్చిందా? కోట్ల సంవత్సరాలు సృష్టి ప్రారంభం. నాలోన కల శివుడు, నీలోన కల శివుడు. మరి ఆయన శివుడు ఎలా ధ్యానం చేస్తే ఆయన మేల్కొంటాడా లేడా? పక్కన హింస చేస్తే చూస్తూ ఊరుకుంటాడా? అధర్మం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి అసలు? నిజంగా ఇది నా అనుభవం అండి, పుస్తకాలు కాదండి. అసలు నేను ఏడ్ చేస్తా, తట్టుకోలేదు. నేను కన్నీరు కాచేస్తా. బండి మీద వెళ్తే ఎవరైనా చూస్తారని హెల్మెట్ పెట్టుకుంటా, కన్నీరు కారిపోతూ ఉంటే తట్టుకోలేను. పసిపిల్లలకి ఏడుస్తారు చూసారా, అలా ఏడ్ చేస్తా. నా లోపల శివుడు తట్టుకోలేకపోతున్నాడు, ఈ హింసను తట్టుకోలేకపోతున్నాడు. ధ్యానం చేస్తూ ఉంటే మన లోపల దైవం నిజంగా మేల్కొంటే కరుణ ప్రేమ చూపిస్తాడు. ఇది విశ్వం యొక్క సూత్రం. ఇది నిజంగా ధ్యానం చేస్తే. నిద్రపోయేవాళ్ళు ధ్యానం అనుకుని నిద్రపోతే ఎక్కడ మేలుకుంటాడు? జోకొట్టున ఆనంద అని పాట ఉంది కదా, అది నిద్ర అవుతుంది, ధ్యానం అవుతుంది. మీరు ఒకటేనండి, నేను 17 సంవత్సరాల నుంచి నా అనుభవం అండి ఇది. నేను మీరు ఎంతోమంది చూస్తుంటారు ధ్యానం అనుకుని, నాకన్నా 20-30 సంవత్సరాలు ధ్యానం చేసేవాళ్ళు కూడా ధ్యానం అనుకుని నిద్రపోతున్నారు. ధ్యానం చేస్తున్నాం అనుకుని నిద్రపోతున్నారు. నిద్రపోతే ఏముంది? ఏం రాదు, మార్పు రాదు కదా, శక్తి రాదు, జ్ఞానం రాదు, ప్రేమ రాదు, కరుణ రాదు, ఏమి రావు. ధ్యానం వేరు, నిద్ర వేరు. ఇలా కళ్ళు మూసి కూర్చుంటే ధ్యానం అవ్వదు. ప్రతిసారి ఏమన్నారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తూ వెళ్తున్నప్పుడు, మన లోపల మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన లోపల ఆ విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న దైవాన్ని మేలుకొల్పాలి. అగ్ని రగిల్చాలి. అది ఎంత రగిలితే అప్పుడు అవన్నీ, ఆ కరుణ ప్రేమ ఇవన్నీ మన లోపల అన్ని మార్పులు వస్తాయి. నిజంగా మరి నిద్రపోతే ఏం జరుగుద్ది? నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న ధ్యాన మిత్రులను కాడ, మిత్రులు అన్నా, మళ్ళీ అలాగే విడదీల మిత్రులు అంటున్నా, వాళ్ళు ధ్యానం అనుకుంటున్నారు నిద్రపోతూ కాదు. మరి ప్రపంచంలో 830 కోట్ల మంది ఉన్నారు కదా మనకి భూలోకంలో, మనతో పాటు దాదాపుగా 40 కోట్లు. వాళ్ళందరూ నిద్రపోతున్నారు రోజు. అది ధ్యానం అవుతుందండి? వద్దా? అవ్వదు. బస్సులో కూడా మనం వెళ్తూ ఉంటాం, ఇలా కూర్చుంటారు మనతో పాటు, మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ సమయం వంతు వృధా చేయాలని ధ్యానం చేస్తూ ఉంటాం. మన పక్క వాళ్ళు కూడా కావాలి చూడండి, ఇలా కూర్చుంటారు. అది ధ్యానం అవుతుందా? కాదు. గమనించుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఎందుకు చెప్తానంటే ధ్యానం గురించి చెప్తాను అనమాట. అది సీనియర్లకు ఉపయోగపడుద్ది, కొత్త వాళ్ళకి ఉపయోగపడుద్ది. మనం ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ధ్యానము అనుకుని నిద్రపోతే అది నిద్రే కానీ ధ్యానము కాదు. సరిగ్గా ధ్యానం చేస్తే మార్పు వస్తుంది. మార్పు రావాలి, మార్పు వచ్చే తీరుతుంది. ప్రేమ కరుణ తప్పకుండా ఈ రెండు రావాలి. పక్క వాళ్ళకి ధ్యానం నేర్పాలి, పక్క వాళ్ళకి శాకాహారం చెప్పాలి, ఇవన్నీ మార్పు రావాలి మన లోపల. నిజంగా ధ్యానం చేస్తే లేని రోజు అది నిద్రే, ధ్యానం కాదు. ఫస్ట్ ధ్యానం చేస్తున్నాను ఆ లోపల ఏం రాలా. మరి అనారోగ్యం ఎలా తగ్గుతుంది? నువ్వు నిద్రపోతున్నావు, ధ్యానం చేయట్లేదుగా, ఎలా తగ్గుతాయి? ప్రతిసారి ఏమన్నారు, తలనొప్పించి క్యాన్సర్ వరకు ధ్యానం చేస్తే తగ్గిపోతుంది. చిన్న ధ్యానంకి చిన్న తలనొప్పి తగ్గిపోద్ది, పెద్ద ధ్యానానికి క్యాన్సర్ తగ్గుద్ది. ఆ క్యాన్సర్ కూడా ఒకే రోజు రాలేదు, ఒకే రోజు తగ్గదు. గంటలు రోజులు నెలల తరబడి సాధన చేయగా ఆ విశ్వశక్తి రూపాలు రాగా నాడీ మండలం 2,72,000 నాడులు శుద్ధి జరగగా, చాలామంది 1,40,000 అంటున్నారు, 40,000 అన్నారు. కాదు, ప్రతిసారి ఏమన్నారు 2,72,000 నాళ్ళు. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో 1,00,000 చెప్పారు, 1,00,000 చిల్లర. తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ బుక్లో 2,72,000 నాడులు ఉంటాయి. మళ్ళీ కొన్ని పుస్తకాలు అట్లా రాశారు, కానీ సరి అయింది ప్రతిసారి చెప్పారు 2,72,000 నాడులు. ఆ విశ్వశక్తి వెళ్ళి లోపలికి వెళ్ళి నాడీ మండలం శుద్ధి జరిగినప్పుడు ఎటువంటి అనారోగ్యాన్ని తగ్గిపోతుంది. తగ్గించిన వాళ్ళు కూడా ఉన్నారు ధ్యాన మిత్రులు. క్యాన్సర్లు తగ్గించిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ తగ్గించిన వాళ్ళు ఉన్నారు, బీపీలు షుగర్లు పక్షవాతం తగ్గించిన వాళ్ళు. ఎందుకంటే సరిగ్గా ధ్యానం చేస్తున్నారు, సరిగ్గా శక్తి తీసుకున్నారు, నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. సరిగ్గా చేయట్లా, ఏమీ రావట్లా. కారణం మాట అంటే సరైన ధ్యానం, సరికానే ధ్యానం. ఓకే, ఫస్ట్
ఆ ధ్యాన మిత్రులందరూ గమనించుకోండి, నేను ధ్యానం చేస్తున్నానా లేనా గమనించుకోండి. సరికాని ధ్యానాలు రకరకాలు ఉన్నాయి. బుద్ధుడు 5 సంవత్సరాల సరికాని ధ్యానాలు అందరు గురువుల దగ్గరికి వెళ్ళి అన్నీ చేశాడు. ఇది తప్పు, ఇది తప్పు, తప్పు కొట్టేసి లాస్ట్కి అయిన శ్వాస మీద ధ్యాస ఆయన స్వయంగా కనుగొన్నారు. పత్రిసార్ అదే చెప్తున్నారు, సరి అయిన ధ్యానం శ్వాస మీద ధ్యాస. ఇక వేరే ధ్యానం ఏది సరి అయింది కాదు. ఓకే, శ్వాస మీద ధ్యాస గమనించాలి. ఇక వేరే వేరే టెక్నిక్స్ ఏమి పాటించక్కలేదు. నేను ఏమీ పాటించను, శ్వాస మీద ధ్యాస తప్ప. నేను బెంగళూరుకి 17 సంవత్సరాలు 15 సార్లు వెళ్ళా. బుద్ధ పౌర్ణమికి కానీ బెంగళూరులో యజ్ఞం జరిగినప్పుడు కానీ పత్రిసార్ ఎంతోమంది గురువులను తీసుకొచ్చి రకరకాల పద్ధతుల్ని అక్కడ స్టేజీ మీద చెప్పిస్తారు, రకరకాల ధ్యానాలు. నాకు ఏ ధ్యానమో నాకు ఎక్కదు, శ్వాస మీద ధ్యాస తప్ప. ఏది ప్రాక్టీస్ చేద్దామని అనిపించదు. ఎందుకంటే సరైన ధ్యానం పట్టేసుకున్న తర్వాత ఇంకా సరికాని ఎందుకు ఇంకా అవసరం ఏముంది, అక్కర్లా. ముందు సరి కానివన్నీ తిరిగి సరైన దాంట్లోకి వచ్చిన తర్వాత అది వేరే విషయం. కానీ నేను సరైనది పట్టేసుకున్న తర్వాత ఇంక వేరే వేరే ఏం అక్కర్లా. కనుక ఫస్ట్ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు అంటే నాకు అనిపిస్తుంది. ఇక నేను ఎప్పుడు క్లాసుల్లో కొందరిని చూడాల. గమనించుకోండి మేడం, సార్, సరి కాని ధ్యానాలు మటుకి చేయకండి. సరి అయింది శ్వాస మీద ధ్యాస, అనాపన సతి. కూసంత శ్వాస మీద ధ్యాస, కొండంత సంజీవిని. ఆంజనేయ స్వామి చేసిన అదే, షిరిడి బాబా చేసింది అదే, కృష్ణుడు చేసింది అదే, బుద్ధుడు చేసిన అదే. మరి అందరు ఋషులు యోగులు కలగొలిపి ఇచ్చింది ఒకటే ఒకటి ధ్యానం, సరి అయిన ధ్యానం శ్వాస మీద ధ్యాస. అందుకే పత్రిసారి చెప్పింది సరి అయిన దారి మాట. దీన్ని పట్టుకుంటే రావాల్సినవన్నీ వస్తాయి. మనం వేరే ఇంకా అది కొన్ని రోజులు సాధన చేయగా కొంత టైం పడుతుంది. వెంటనే ఇది రాదండి. మనకు వెంటనే రావాలని కోరుకుంటాం, ఇది మానవ సహజం. నాకు వెంటనే వచ్చేయాలనుకుంటాం. విత్తిన రోజు వస్తుందా, చెట్టు అయి కాయలు కాసేస్తుందా? కాయదు. చాలామందికి అంత ఓపిక అంత సహనం లేదంటే సాఫ్ట్వేర్ యుగం ఇది, కంప్యూటర్ యుగం కదా. చాలామంది ధ్యానంలోకి వచ్చిన కొత్తలే నాకు ఇన్ని వచ్చేయాలని ఆశతో అతి ఆశతో ఎదురు చూస్తున్నారు. అలా రావు. మెల్లిమెల్లిగా బాబా చెప్పినట్టు సహనం కావాలి, సహనం కావాలి. మెల్లిమెల్లిగా సాధన చేయగా మనలో మార్పులు వస్తూ ఉంటాయి మెల్లిమెల్లిగా. దేనికి తొందర పని లేదు. బాబా చెప్పారు, శ్రద్ధ సహనం. ధ్యానం చేయడానికి శ్రద్ధ కావాలి, సహనం కావాలి. సహనం లేకుండా వేరే కొత్త క్లాసులు వింటూ ఉంటారు. నేను 17 సంవత్సరాలు అంటే మీకు ఎన్నో క్లాసులు చూసే ఉంటా, వినే ఉంటా కదండి. కొత్త క్లాసులు వచ్చేసి ఏదో చెబుతూ ఉంటే కొత్తది సబ్జెక్టు, హై మాస్టర్ అని దానికి అట్రాక్ట్ అవుతున్నారు. కాదు. నేను ఈ క్లాసు సత్యమేవ జయతే చెప్తున్నాను. ఇందాక చెప్పింది కూడా సత్యమే, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ పంచభూతాల దేహం ఇది. భూమి, నీరు, గాలి, ఆకాశతత్వము, సూర్యుడు, ఈ అగ్ని పంచభూతాలతో ప్రమాణం చేసి చెప్తున్నా. నేను చెప్పే అన్ని సత్యవాకులు. ఈ ప్రమాణం చేసి చెప్తున్నా భూతాల మీద. అసత్యం చెప్పట్లా, అసత్యం చెప్పను, నేను అసత్యం వినను. నిజంగా ధ్యానం చేస్తే అష్టసిద్ధులు వస్తాయండి. ఆంజనేయ స్వామికి ఎలా అష్టసిద్ధులు వచ్చినాయో మన దగ్గర అష్టసిద్ధులు వస్తాయి. మనకి ఏది సత్యమో కూడా ఏది అసత్యం కూడా తెలిసిపోద్ది. నేను అసత్యం వినను, అసత్యం నేను చెప్పను, నాకు తెలిసిపోద్ది. పక్క వాళ్ళు ఏదన్నా తప్పు మాట్లాడితే నాకు అర్థమైపోద్ది అసత్యం బాగా చెప్తున్నారని. అలాగే నేను చెప్పే కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. సిద్ధులు వస్తాయి. ధ్యానం చేస్తుంటే అష్టసిద్ధులు ఆంజనేయ స్వామి దగ్గర, గురువుల దగ్గర, కృష్ణుడి దగ్గర చిటికిన వాళ్ళతో ఎదురుగా శ్రీకృష్ణుడే ఉన్నాడు. ఎలా గోవర్ధనగిరి పర్వతాన్ని లేపగలిగాడో అష్టసిద్ధులు మన దగ్గర కూడా ఉన్నాయి. ధ్యానం చేయగా అవన్నీ మనం గమనించుకోవాలి. పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు, అసత్యమా సత్యమా? ఓకే, అన్నీ A to Z. అష్టసిద్ధులు అంటే గాలిలో ఎగరటము, నీటి మీద నడవటము, యేసుప్రభులాగా అవి కాదు. ఫస్ట్ స్టార్టింగ్ చిన్నవి అన్నమాట. మనకు అర్థం అవ్వాలన్నీ. నిజంగా నేను చేసే ధ్యానం సరి అయిందా కాదా, అవతల వ్యక్తి అసత్యం చెప్తున్నాడు, సత్యం చెప్తాడు, పట్టాలి మీరు. ఓకే, మీరు క్లాస్ అయిన తర్వాత ప్రశ్నలు వేయాలి. వింటే మేడం నేనేమి క్లాస్ విన్నాక రాము గారికి నిన్న ఫోన్ చేశారు, మొన్న నా ఫోటో కావాలి, వాట్సాప్లో నా ఫోటో పెట్టేస్తాను అంటే, సహజంగా అన్ని వాట్సాప్లో అలాగే వస్తాయి. మీకు దండం, మీకు నమస్కారం, నా ఫోటో అక్కర్లేదు కానండి, నాకు పేరు కూడా అక్కర్లేదు, నేను వస్తాను క్లాస్కి తప్పకుండా అన్నా. కనుక నేను అలా పేరు ప్రఖ్యాతుల కోసం, గాంధీజీ మీకన్నా గొప్పవాడు కాదు, నేను గాంధీ జీవిత చరిత్ర చెప్పాను తప్ప నేను మీకు గొప్పవాడిని అంటలా. కానీ మీకన్నా గొప్పవాడు అంటే తప్పు, అది అసత్యం అవుద్ది. గాంధీ జన్మ కారణం అది, ఆయన వచ్చిన కారణ జన్ముడు, ఆయన వచ్చిన పని చేయడానికి వచ్చాడు. గాంధీజీ మీకన్నా గొప్పవాడేం కాదు. ఓకే, కనుక ఈ క్లాస్ అయిన తర్వాత సజ్జన సాంగత్యం మాత్రమే ఇది. మీరు ప్రశ్నలు వేయాలి దయచేసి. మేడం మనంతా మిత్రుల్లో ప్రశ్నలు వేయాలి. ప్రశ్నలు వేయకుండా అసత్యమా సత్యమా చెప్పాలి.
ప్రశ్నలు అయిపోతే మటుకు నేను ఊరుకోను. ఓకే, మరి దయచేసి మనం ధ్యానం చేయగా ఈ మార్పులు రావాలండి. అన్ని పట్టగలగాలి. ఒక బల్లి ఆ గోడ మీద పురుగులు పెడుతూ ఉంటుంది, మనకి అది సహజమైన టెక్నిక్ చెప్తున్నా. అందరిలో బల్లీలు ఉంటాయి, లేని దోమలు బల్లీలు కప్పలు లేని వాళ్ళు ఎక్కడ ఉండవు. బల్లీలు గోడ మీద తిరుగుతూ ఉంటాయి, ఎలా పురుగు పడుతుందో చూసే ఉంటాం దోమని. అలా పట్టగలగాలి ధ్యానం చేస్తూ ఉంటే. ప్రతిదీ ఇదేమి పుస్తకాల్లో ఉండదండి, పుస్తకాలు ఇదన్నీ రాయరు, ఏ గురువులు రాయరు, ప్రతిసారి కూడా రాయరు. అన్నీ రాస్తారేంటి, కొన్ని రాస్తారు. ముఖ్యమైన జ్ఞానం గురించి, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇవన్నీ రాస్తారు. ఈ బల్లి గురించి అవన్నీ రాయరు. మనమే ధ్యానం చేయగా మన లోపల మరి శివుడు ఉన్నాడు కదా, శివుడికి తెలియని ఏముంటాయి, నాకు తెలియగడుతా ఏముంటాయి అన్నీ. నాలోన కల శివుడు, నీలోన కల శివుడు ఉన్నప్పుడు, అంతటా శివుడే ఉన్నప్పుడు, అంతటా భగవత్ స్వరూపం అయినప్పుడు అసలు ఇంకేముంటాయి ఆయన దగ్గర తెలియనివి. అయితే ధ్యాన శక్తి పెంచుకోగా కొద్ది ధ్యానం చేస్తే కొద్ది శక్తితో కొద్ది జ్ఞానం తెలుస్తుంది. ఎక్కువ ధ్యానం చేయగా ఆ శక్తి పెరిగే కొద్దీ ఆ జ్ఞానం యొక్క స్థాయిలు ఉంటాయి. అంతే. అందరూ భగవత్ స్వరూపమే కదా, మేలుకొల్పాలి, లోపల ఉన్న దైవాన్ని మేలుకొల్పాలి. అది ఫస్ట్. నేనేమి ఈ పుస్తకంలో ఇది చదివింది చెప్పట్లా, స్వానుభవం. అందుకే ప్రతిసారి ధ్యాన నవరత్నాల్లో ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. లాస్ట్ ఇది ఒకటి యాడ్ చేశా, 10. ఆ పుణ్యమే భోగం. గట్టిగా చెప్పాలి కదా, అది కరెక్టేనా? ప్రతిసారి 9 చెప్పారు. ఏ మేడం కరెక్టేనా? 9 చెప్పాను నేను. లాస్ట్ ఏం తీసుకెళ్ళంటే పుణ్యాన్ని భోగం చేశాను. మనకు భోగం కావాలంటే ఏం చేయాలండి? ఆ దానమే ధర్మం, ధర్మమే పుణ్యం, పుణ్యం భోగం అవుద్ది. భోగాలు కావాలనుకున్న వాళ్ళందరికీ ఈ పుణ్యాలు చేయాలి. ఒక్క ధ్యానం చేస్తే ధ్యానం సర్వరోగ నివారిణి ప్రతిసారి చెప్పారు. అంటే అన్ని రోగాలు తగ్గుతాయి ధ్యానం చేస్తే. ఓకే, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, నువ్వే దైవం, నువ్వే ఆత్మ, రెండో తెలుస్తుంది. కానీ సర్వరోగ నివారిణి అన్నారు తప్ప ధ్యానం ఐశ్వర్యాన్ని అది ఇవ్వదు. ఏం చెప్పారు ధ్యాన నవరత్నాల్లో? దానమే ధర్మం, ధర్మమే పుణ్యం, పుణ్యమే భోగం. ఈ భోగం కావాలనుకున్న వాళ్ళకి, ఐశ్వర్యాలకి, సిరి సంపదలు కావాలనుకున్న వాళ్ళకి దానాలు చేయాలి, పుణ్యాలు చేయాలి. ధ్యానం చేస్తే నుండి జ్ఞానం వస్తుంది. మరి భోగం కావాలంటే పుణ్యం చేయాలి. పత్రిసారి ఏమన్నారంటే అన్ని పుణ్యాలు చేయండి, అన్ని భోగాలు అనుభవించండి. ధ్యానం చేస్తే భోగం రాదండి. ఒకవేళ సత్యము ఎవరైనా చెప్పి యూట్యూబుల్లో, సెల్ ఫోన్లో ఇవే వస్తున్నాయి. పిఎంసి ఛానల్ కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, మీరు చూసే ఉంటారు. నేను కొత్తగా ఏం చెప్పట్లా. ధ్యానం చేస్తే భోగం రాదు. ఆది శంకరాచార్యులు ఆయన కారణజన్ముడు. ఆయన లక్ష్మి ఆయనకు వరం ఇచ్చింది, నువ్వు పిలిస్తే వస్తానని. ఒకసారి పిలిచాడు ఆయన. కరుణతో ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ తల్లి ఏమీ లేదు తండ్రి, నా దగ్గర ఉసిరికాయ ఉందంది. ఏమి లేకుండా ఉసిరికాయ ఉంది. ఆ ఉసిరికాయ ఇచ్చేసరికి ఆయన తట్టుకోలేక లక్ష్మీ స్తోత్రాన్ని చదివితే ఆది శంకరాచార్యులకు లక్ష్మీ వర్షం కురిసింది. ఆయన దగ్గర అంత శక్తి, అంత జ్ఞానం, అంత అర్హత కలగాడు కాబట్టి వచ్చింది. ఆ పైనుంచి లక్ష్మి దిగింది. ఈ భూలోకంలో అంత ఇప్పుడున్న నాకు తెలిసి ఎవరు లేరు. ఉన్నారా మేడం ఎవరన్నా? అంత స్తోత్రం చదివితే లక్ష్మీ కురిసి అంత భూలోకంలో పుట్టలేదు, ఇంకా పుట్టడుగాడ. ఆది శంకరాచార్య లాంటి వాడు పుట్టలేదు, పుట్టడుగాడ. అంత లక్ష్మీ కురిసి అంత నాదుడు ఇంకో భూమి మీద పుట్టడు ఇంకా. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు, ఆది శంకరుడు, ఆ పేరులోనే ఉంది. కనుక ధ్యానం చేస్తే ఐశ్వర్యాలు వస్తాయి. ఆ మనీ ధ్యానాలు దయచేసి అసత్య వాక్కులు వినవద్దు. అసలు టీవీ కూడా పెట్టవద్దు, ఆ సెల్ ఫోన్ కూడా చూడకండి. ధ్యానం చేస్తే కూడా రోగాలు తగ్గుతాయి. ప్రతిసారి చెప్పేది నేను 17 సంవత్సరాల నుంచి ప్రతిసారి మాటలు సాధ్యమైనంత వరకు ఒక 1% పట్టుకుని ఆచరిస్తున్నాను. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగాకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాది ప్రతిసారి చెప్పాను. ఈ 17 సంవత్సరాల నుంచి ఇదే చెబుతున్నా తప్ప ఇంక వేరేం చెప్పట్లే. ప్రతిసారి ధ్యానమే చెబుతున్నారు, శాకాహారమే చెబుతున్నారు, పిరమిడే చెబుతున్నారు, సేవే చెబుతున్నారు, దానమే చెబుతున్నారు, స్వాధ్యాయం చెబుతున్నారు, సజ్జన సాంగత్యం చెబుతున్నారు. ఇంకేమీ చెప్పట్లా, సేవ చెబుతున్నారు. ఇంక వేరేం చెప్పట్లే. నాకు కొత్తగా అయితే 17 సంవత్సరాల నుంచి నేను ప్రతిసారి 103 మాట ఇప్పటికి వినలా. ఈ 17 సంవత్సరాల్లో గురువు చెప్పిన మాటలు, చెప్పని మాటలు మనం ఎందుకు వింటున్నాం? అసలు వింటే మన శక్తి పోతుంది, చదివిన శక్తి పోతుంది. పత్రి మేడం కూడా మీలో పేరవారం వచ్చిన వాళ్ళు మొన్న 3 నెలల క్రితం ఫిబ్రవరిలో, అంటే ఫిబ్రవరి అంటే ఇది యజ్ఞం జరిగింది ఫిబ్రవరిలో. పత్రి మేడం స్టేజ్ మీద చెప్పారు. పత్రి మేడం అంటే పత్రిసారుల్లో పత్రి మేడం, ధ్యానమే విత్తనం, ధ్యానమే చెట్టు,
ధ్యానమే కాయలు, ఇంకేమీ లేవు, కొత్తగా ఏమీ లేదు. ధ్యానమే విత్తనం, ధ్యానమే చెట్టు, ధ్యానమే కాయలు, ఇంకేమీ లేదు. అన్ని ధ్యానమే. సరిగ్గా ఒకటి చేస్తే పట్టుకోవాల్సింది పట్టుకుంటే రావాల్సినవన్నీ వస్తాయి. ప్రతిసారి 100 మాట వచ్చేవే. పత్రి మేడం పత్రి అంటే పత్రిసారి అబద్ధం చెప్పే, పత్రి మేడం అబద్ధం చెప్పే, మిగతా వాళ్ళు సత్యాలు చెప్తారనే మేడం సత్యాలా? అసలు సెల్ ఫోన్ చూస్తే చూడబుద్ది ఇట్లా. ఎందుకు వచ్చింది సెల్ ఫోన్ అంటే అవసరానికి అవసరం కాబట్టి చూస్తున్నాం, కాస్త వింటున్నాం, ఫోన్ మాట్లాడాలి కాబట్టి. అలాంటి ఈ మనసు ప్రలోభ పెడుతుంది. ఈ బయట మాయా ప్రపంచం. కృష్ణుడే చెప్పాడు, నా మాయను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. ఎంత ధ్యానం చేసినా మన ప్రలోభాలకు ఊనిలొంగి అట్రాక్షన్. ఎందుకంటే భూలోకంలో అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. మనకెన్నో డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి. దొంగ నోట్ల వ్యాపారం చేసే వాళ్ళకి చక్కగా అధర్మంగా అయినా సంపాదించాలి, అలా అట్రాక్ట్ అవుతున్నారు. అలాగే ధ్యానులు కాడ ఏది షార్ట్ మనం ధ్యానం చేస్తూ మనం షార్ట్ కట్గా మనం ఆలోచిస్తున్నాం. అలా కళ్ళు మూసి కూర్చుంటే ఐశ్వర్యం లక్ష్మీదేవి కురిసిద్ది రండి. అలాంటి మాటలు కావాల్సి పిఎంసీకి ఫోన్లు చేసి రఘునాథ్ సార్లు అంటే వాళ్ళు చెప్పగలరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంత గట్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటి టీవీల్లో కూడా పిఎంసీలో కూడా పెట్టద్దు. ప్రతిసారి కూడా వింటున్నారు ఈ మాటలు మనం చెప్పేవి. ఇక్కడ ఆయనకి అన్ని త్రికాల జ్ఞాని. ఆయన వినగలడు, చూడగలడు, అష్టసిద్ధులు ఉన్నవాడు ఆయన గురువు కనుక. అలాంటి పిఎంసీలో కూడా ఏది అసలు ఎందుకు మనం బయట ప్రపంచానికి మనం అలాంటి క్లాసులు వినిపించటం అంతే కదా. దయచేసి వద్దలా. సత్యమేవో జైతే చక్కగా ధ్యానం చేద్దాం. మనకు ఫలం ఉన్నప్పుడు ప్రకృతి ఇచ్చేస్తుంది, ఉంచుకోదు. ప్రకృతి మాత బిడ్డలేక మన అందరం. ప్రకృతి మన అర్హత గల వాళ్ళకి ఎందుకు ఇవ్వదు అంటున్నా. అర్హత లేదు, ఏమీ ఇవ్వదు. పత్రి మేడం కూడా మొన్న స్టేజ్ మీద చెప్పారు. ధ్యానం చేసి పేరవరం పిరమిడ్ దగ్గర నేను వారం రోజులు ఉన్నా అక్కడ. నాకు గుడిసి బంటిమిల్లో పర్ణశాల, నేను గుడిసి కాదు పర్ణశాల, అది ఋషుల ఆశ్రమం. అది గుడిసి ఉన్న వాళ్ళు ధ్యానం చేసి నాకు పెద్ద బంగ్లా కావాలంటే ఎలా వస్తుంది? పత్రి మేడం చెప్పారు, రాదు, ఇవ్వదు. ఆ శక్తి అంతా ఏమవుతుందంటే మనం ధ్యానం చేసిన సంకల్ప శక్తి అంతా బంగ్లాకి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడుగా అవుతుంది. కానీ ఎంత శక్తి కావాలి, అంత శక్తి మనం వెళ్ళిపోతుంది. అప్పుడు లోపల మనం ఏమైపోతుంది, కొండకి చిల్లులు పెడితే, చిన్న రంధ్రాలు పెడితే చుట్టూరు కొండలకి రంధ్రాలు పెట్టేస్తాం. ఏమైపోతుంది నీరంతా. అప్పుడు మనము ఆ శక్తి అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఇప్పుడు అనారోగ్యాలకు వచ్చేస్తాయి. శక్తి లేదు, అనారోగ్యాలు రావా? ఒక పక్క సంకల్పం పెట్టాము, ఆ శక్తి అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు పిరమిడ్కి సంకల్పం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పత్రిసారి చెప్పారు, ప్లస్ ముందు నుంచే చేస్తున్నారు సార్. కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ మీ పిరమిడ్ సంకల్పం. పత్రిసారి 9 నెలల క్రితం వచ్చారంట. ఈ శక్తి కుండ చిల్లులు పెట్టే శక్తి అవది. ఓకే, 2 చెబుతా మీకు. ఇది విశ్వానికి సంబంధించింది, భూమాత కోసం, విశ్వ కళ్యాణం కోసం సంకల్ప ధ్యానం. ఈ సంకల్ప ధ్యానం శక్తి అవుతుంది. ఈ ప్రదేశం అంతా ఉంటుంది ఇక్కడ. ఈ శక్తి చక్కగా విశ్వం తీసిన శక్తి ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఇది విశ్వ కళ్యాణం. అలాగే మనకి ఈ పూరి గుడిసున్న నాకు పెద్ద బంగ్లా కావాలని ఈ సంకల్పదే చూసారా ధ్యానము, కొండకి చిల్లులు పెట్టినా అవుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, నీరంతా కారిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, రోగాలు రాక ఏమవుద్ది. చాలామందికి 20-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళ ధ్యానులు కూడా ఇదే సంకల్పాలు పెట్టుకుని కూర్చుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఒంట్లో శక్తి ఉండట్లా, మరి అనారోగ్యాలు వస్తున్నాయి. ధ్యానం చేస్తూ ఒక పక్క శక్తి కోల్పోతున్నారు. పత్రి మేడం స్వయంగా చెప్పిన మాటలు చెప్తున్నమాట. అంటే మనం ఏది సంకల్పం పెడుతున్నామో ఫస్ట్ మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకోవాలి. నేను ధ్యానం చేస్తున్నాను, ఇది పడితే ఆలోచిస్తే, ఇది పడితే అది మాట్లాడితే కాదు. ఫస్ట్ మనకు సరిగ్గా మనం సంకల్పించుకోవాలి. విశ్వ కళ్యాణం కోసం సంకల్పించుకోండి, అది శక్తి పోదు, విశ్వంలో శక్తి పోదు. ఎందుకంటే విశ్వ కళ్యాణం కోసం. కానీ మన సంకల్పాలు మన గొంతిమ్మ కోరికల కోసం సంకల్పం పెడితే అర్హత ఉంటే ప్రకృతి ఇస్తుంది, అర్హత లేకపోతే రాదు. మన సంకల్పం పెట్టబోయినా సహజంగా వస్తుంది, ప్రకృతి ఇచ్చేస్తుంది. అర్హత ఉంది కదా, అర్హత ఉన్నప్పుడు వచ్చేస్తాయి, సంకల్పం కూడా పెట్టక్కల్లా. కనుక సరి అయిన ధ్యానము, సరి అయిన సంకల్పము, సరి అయిన కర్మ. ప్రతిసారి ఏమన్నారు, సేవ చేయమన్నారు, ప్రచారం చేయమన్నారు. ఇది చేసిన రోజు నీకు చేయవలసింది చేసినప్పుడు రావాల్సినవన్నీ వస్తాయి, ప్రకృతి ఇచ్చేస్తుంది. విశ్వకార్యానికి ప్రకృతి. అక్కడ బైక్ ఉంది చూడండి, కొమ్మ అడ్డు వచ్చింది, పక్క హీరో బైక్ ఉంటుంది. గత 2 ఏళ్ళ క్రితము నేను 17 సంవత్సరాల ధ్యానంలోకి వచ్చినప్పుడు కొత్తలో, అంటే 2 సంవత్సరాల ముందు నుంచి ఆటోల్లో బస్సుల్లో తిరిగేవాడిని ప్రచారం నిమిత్తం. పాత సైకిల్,
ఇవి ఇక్కడ 3 సైకిళ్ళు ఉన్నాయి. ఈ 3 సైకిల్లో బాగా డేంజర్ సైకిల్ ఇది. ధ్యానం అయిపోయిందా లేదు చూడండి. ఇంకా ఇంతకన్నా డొక్కు సైకిల్ అన్నమాట. ఊసలు ఉండవు, ఆ సీటు చిరిగిపోద్ది, ఆ వెనకాల క్యారేజ్ ఉండదు, బెల్లు మోగదు, చైను ఏముండవు, అన్నీ తాళం ఉండదు. అలాంటి నాది కూడా కాదు, వేరే ధ్యానుల మిత్రులు ఒక సైకిల్ ఇస్తే ఆ సైకిల్ తొక్కేవాడిని, అలా తిరిగేవాడిని. ఎందుకు చెబుతున్నానంటే విశ్వం గురించి, ప్రకృతి మాత గురించి చెప్పుకోవాలి కదా, ఎలా ఇస్తుందని తెలుసుకోవాలి కదా. ధ్యాన శక్తి ఎంత గొప్పదో, మన ఏ సంకల్పాలు ఎలా వస్తుందో, ఏది అర్హత ఉంటే తిరిగి చెప్పి వినేస్తే కాదు, నా స్వానుభవం చెప్తున్నాను. అలాంటి సైకిల్ వేసి తిరిగేవాడిని నేను. ఒక్కోసారి 5 రూపాయల ఛార్జీలు అక్కడ మా ఊరి నుంచి కుర్తివేను 11 కిలోమీటర్లు. అక్కడ ఇది ఇప్పుడంటే 20 రూపాయల ఛార్జీ, 15 ఏళ్ళ క్రితమో 4 రూపాయలు 5 రూపాయలు బస్ ఛార్జీ. రానుపోని 10 రూపాయలు అవుద్ది. నేను ఇప్పుడంటే టీ అక్కడక్కడ తాగుతున్నా హోటల్లో, ఇదివరకు అసలు తాగేవాడిని కాదు. 10 రూపాయల ఛార్జీ రానుపోని కాబట్టి వెళ్ళి వచ్చేద్దాం క్లాస్కి వెళ్ళి అని వెళ్ళేవాడి అనమాట. ఒక్కోసారి అవి కాడ లేని రోజు 11 కిలోమీటర్లు, 22 కిలోమీటర్లు ఆ డొక్కు సైకిల్ తొక్కెళ్ళేవాడనమాట. అలాంటిది పక్కన క్లాస్ అయిందో చూడండి, కొమ్మట్టు 74,000 పెట్టి ఒక మాస్టర్ విజయవాడలో బందర్లోనే 2 ఏళ్ళ క్రితం బైక్ కొని ఇచ్చారన్నమాట. నాకు వద్దన్నా, ఎవరన్నా అంటారండి అసలు నిజంగా అనేవాళ్ళు ఎవరంటే చేతులు లేపండి సార్, ఎవరన్నా అంటే కాసేపు ఆలోచించుకుని నిజంగా చెప్పండి. ఈ తదాస్తు దేవతలు ఉంటారు మీ లోపల, నాలోన కల శివుడు, ముందు ఆయన గొప్పోడు. నిజంగా అలా అంటే చేయలేపండి. ఓకే అంటే మీరు అలా అర్హత కలవాడు అయితే ఓకే ఇస్తానండి. నేను వద్దన్నా, కొత్త బైక్ వద్దు సార్, మళ్ళీ పెట్రోల్ ఎక్కడ పోస్తాం, ఛార్జీలు డబ్బులు ఉంటే తిరుగుతాము, లేని రోజు మానేస్తాం. బండి ఉంటే మళ్ళీ దాన్ని ఉపయోగించాలి, పెట్రోల్ డబ్బులు కూడా నేనే ఇస్తాను అని చెప్పారన్నమాట. అన్ని భరోసాలు ఇస్తే ఆయన బండి కొంటకి నేను బందరు వచ్చాను అనమాట 2 ఏళ్ళ క్రితం కరోనా టైంలో. ఆయన ఇప్పటికీ ఆయిల్ ఇస్తున్నారన్నమాట. అంటే నేను వద్దన్న ప్రకృతి ఒప్పుకోవట్లే. అది అవసరం, అప్పుడు అది అవసరం, ఇప్పుడు ఇది అవసరం. అది ఉండటం మూలంగానే కరోనా టైంలో ఇక్కడ బస్సులు బంద్ అయినప్పుడు, ఆటోలు బంద్ అయినప్పుడు కుర్తివేను రోజు వెళ్ళి వచ్చాడు అక్కడ కుర్తివేను పిరమిడ్ కోసం. రఘునాథ్ సార్ వీళ్ళు అందరూ వచ్చారు చాలామంది అక్కడ సంకల్ప ధ్యానం పిరమిడ్ కోసం. రోజు వెళ్ళి వచ్చేవాడిని. ఈ రోజు ఆకివీడి నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారంటే ఆ యొక్క బైకే. అంటే విశ్వసూత్రాలు ఎలా ఉంటాయి అంటే, పత్రి సార్ అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, ప్రకృతి అవ్వచ్చు, భగవంతుడు అవ్వచ్చు, ఎవరికి ఊరికినే ఇవ్వరండి. ఎవరుగాక ఇవ్వరు. ఈవెన్ పత్రిసారి కూడా చెప్పాను, పత్రిసారి కూడా అంత శక్తి లేదు, ఇచ్చే అధికారం లేదు ఫస్ట్ అసలు. ఎందుకంటే ఆయనేమి అంత ఇచ్చే అంత కాదు కదా, ఇవ్వలేరు. సృష్టికి విరుద్ధం ఇస్తే. మనము అర్హత కావాలి, ఫస్ట్ అర్హత కావాలి. అర్హత ఉన్ననాడు ప్రకృతి, భగవంతుడు, గురువులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, సృష్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అది అంటే ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తే, మనశ్శాంతి వస్తే, చక్కటి ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి. కానీ ఐశ్వర్యం రాదు. ఓకే, కనుక నేను అలాంటివి వినను, అలాంటివి చెప్పను. మా పిరమిడ్ దగ్గర, బంటిమల్లి పిరమిడ్ దగ్గర మరి మేము ఎన్నో క్లాసులు పెట్టాము. అక్కడ చాలా క్లాసులు, 1 డే క్లాసులు పెట్టేశాము. చక్కగా మాస్టర్స్ చక్కగా వాళ్ళ అనుభవాలు చెప్పారు ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెబుతూనే ఉన్నారు, ధ్యానం చేయించరు. మేము కొన్ని క్లాసులు పెట్టేసిన తర్వాత నా లోపల నుంచి వచ్చింది, నాకు మౌనం అంటే ఇష్టం, నాకు బాగా మౌనం అంటే ఇష్టం. కొన్ని సంవత్సరాల నుంచి ఆ మౌన ధ్యానాలే పెట్టమని వస్తుందన్నమాట. నేను 2016లో 243 రోజులు మౌనం ఉన్నా. 243 రోజులు మౌనం ఉన్నా. ఇది ఒకసారి కూర్చుని యోగుల్లాగా ధ్యానం చేస్తూ కూర్చోలా, ధ్యానం చేస్తూ ఖాళీ సమయంలో ర్యాలీలకి, క్లాసులకి, ఆటోల్లో, బస్సుల్లో తిరుగుతూ అలా తిరిగేవాడిని. ఓకే, తర్వాత పత్రిసార్ దగ్గరే మౌనం వీడారు 243 రోజులు అయిన తర్వాత సిద్ధార్థ ఆడిటోరియంలో. అనుకోకుండా యాత్రిచకం, ఇది భగవంతుడి యొక్క నిర్ణయం. మళ్ళీ రెండోసారి 352 రోజులు మౌనం ఉన్నా. అప్పుడు సంకల్పం పెట్టుకున్నా. ముందుసారి సంకల్పం పెట్టలేదు, ఎన్ని రోజులు ఉంటే ఉన్నావులే అని ఉన్నా. రెండోసారి 352 రోజులు మౌనం ఉన్నా. కాశీలో పత్రిసార్ దగ్గర IFS ఇస్తున్నాడు. అనుకోకుండా కాశీలో అక్కడ ప్రోగ్రాం పెట్టడం, అక్కడికి వెళ్ళి పత్రిసార్ దగ్గర కూర్చుని మౌనం వీడనమాట. నిజంగా నాకు ఆ భగవంతుడు, ప్రకృతి మాత ఇచ్చిన వరం. నిజంగా యాత్రికంగా జరిగింది మాట. అంటే ఇది కూడా విశ్వ కళ్యాణంలో భాగమే,
అక్కడ వారం రోజులుండి కాశీ అంతా ప్రచారం చేశాము. అక్కడ మౌనము ఎంత గొప్పదని చెప్పడానికి చెప్తున్నాను. నేను ఇంత గొప్ప మౌనం ఉన్నానని చెప్పట్లా, ధ్యానానికి మౌనం జోడిస్తే ఎంత గొప్పదని చెప్తున్నమాట. నోటిలో నా మౌనం, మనసులో శూన్యం, దాని పేరే ధ్యానం. మనము ధ్యానం చేస్తూ మౌనాన్ని పాటిస్తే మీకు ధ్యానము కొందరికి ఒక్కొక్కసారి కుదురుతూ ఒకసారి కుదరదు కదా. కొందరు చాలామంది చెబుతూ ఉంటారు నాకు ధ్యానం కుదరట్లేదు అంటారు. వాళ్ళకి చాలా బాగా ఇది తోడవద్దు అన్నమాట మౌనశక్తి. మన ఋషులు చూడండి, రమణ మహర్షి మరి ఆయన జీవితాంతం మౌనం, అప్పుడప్పుడు మాట్లాడారు అవసరం వచ్చినప్పుడు జ్ఞానాన్ని బోధించడానికి. మెహర్ బాబా వారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మౌనం ఉన్నారు, అసలు మాట్లాడాల. రమణ మహర్షి వారు అయితే అవసరం వచ్చినప్పుడు రాసి చూపించేవాళ్ళు మాట్లాడారు. మెహర్ బాబా వారు ఆయన జీవిత చరిత్రలో మాట్లాడాలి, అసలు మాట్లాడాలి. మౌన శక్తి చాలా గొప్పది, ఎంతో గొప్పది. ధ్యానం బాగా కుదురుతుంది, మన వాక్కు శుద్ధి వస్తుంది చక్కగా. మనం ఏది పలికితే అది బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా, మన వాక్కు అయిపోతుంది, అంత శక్తి అవుతుంది మాట మౌనం. వజ్రాయుధం అంటారు కదా, ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంది అంటారు కదా. మౌనం ధ్యానం, మౌన ధ్యానం ఒక వజ్రాయుధం మాట. నేను అది బాగా గమనించాను, పట్టుకున్నాను. నాకు అప్పటి నుంచి బాగా వాక్ శుద్ధి పెరిగింది. ఆచూతూ ఇచ్చి అడుగులు అంటారు కదా పెద్దలు, ఆచూతూ ఇచ్చి మాట్లాడితే అలాగే నేర్చుకున్నాను అనమాట. మామూలుగా సహజంగా మనం మాట్లాడేది తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. మౌన ధ్యానం పాటిస్తే ధ్యానం చేయగా 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 తప్పులు ఉండవు. ముందే ఆలోచించి లోపల నుంచి మన కంఠం నుంచి బయటకు వస్తుంది అన్నమాట. ఓకే, అందుకే ఋషులు అందరూ చూసారు ఎక్కువ మౌనంలో ఉండేవాళ్ళు, మౌనంలో ఉండేవాళ్ళు, ఎవరితో మాట్లాడేవాళ్ళు కదా. అంటే ఆ మౌనం యొక్క అంత గొప్పది అన్నమాట. ధ్యానం బాగా కుదరటానికి ధ్యాన శక్తి బాగా తీసుకోవడానికి మౌనం చాలా మంచిది. అందుకే మా పిరమిడ్ దగ్గర గత కొన్ని నెలల నుంచి మౌనం ధ్యానం. లాస్ట్ 2 ఏళ్ల క్రితం యజ్ఞం జరిగింది, 2020లో యజ్ఞం పెట్టాం, మౌన ధ్యాన యజ్ఞం. 11 రోజులు కడతల సమయంలోనే నాకు ధ్యానంలో సందేశం, శ్రీ కనకదుర్గ పిరమిడ్ ఆ పేరు అది నాకు ధ్యానంలో కనిపించింది అన్నమాట. ఆ పేరు అది అప్పుడు రేవతి మేడం చెప్తే ఆ పేరు పెట్టాం. అక్కడ ఇప్పుడు మన శక్తిపేటల్లో 18 ఉన్నాయి, మనకు తెలిసింది కదా. తెలిసినవి తెలియనివి 51 పైనే అంటారు, ఇంకొక 101 పైనే అంటారు. అయితే తెలియని వాటిల్లో బంటుమిల్లి కనకదుర్గ పిరమిడ్ ఒక శక్తిపీఠం అండి. ధ్యానంలో స్వయంగా చూసామాట నేను, రేవతి మేడం. దయచేసి మీరు అందరూ ఒక్కసారి రండి, మీకే తెలిసిపోతుంది. అక్కడ ధ్యానం చేస్తే మహిమానుతమైన ప్రదేశం, నిజంగా ఎలాంటి ప్రదేశం అంటే అది చెప్తున్నా కదా. ఇక అమ్మవారి 18 శక్తిపీఠాల గురించి చెప్పక్కర్లేక అలాంటి ప్రదేశం అది. అయితే మరుగున పడిపోయింది. ఇప్పుడు ఆ పిరమిడ్ శక్తితో ఆ శక్తి అంతా ఇలా ప్రజ్వలుతుంది అన్నమాట. ఇప్పుడు రోజు రోజుకి అతి త్వరలో నాకు ఒళ్ళు పులకరింతుంది ఇప్పుడు చెబుతాను, ఎందుకంటే నేను దాంట్లోనే ధ్యానం చేస్తా, అక్కడే కింగ్ చాంబర్లో పడుకుంటా, చాలా బాగుంటుంది. ఒకసారి అండి, మరి మహిమగల ప్రదేశం అది. అక్కడ 2 ఏళ్ల క్రితం యజ్ఞం పెట్టాము, అక్కడ మౌన ధ్యాన యజ్ఞం. మొన్న 2021 కూడా యజ్ఞం పెట్టాం, గంటల మౌన ధ్యానం. మీకు అక్కడ ధ్యానం చేస్తూ అంటే అసలు ఎంత శక్తో, అసలు పిరమిడే శక్తి, అది ఎక్కడ ఉన్న శక్తి, ధ్యాన శక్తి ఎక్కడైనా గొప్పది. పిరమిడ్ ఒక ప్రదేశం, స్థలం యొక్క శక్తి మయం కూడా ఉంటుందండి, ఆ ప్రదేశం యొక్క శక్తి కూడా ఉంటుంది. ఈ 3 కలగొలిపిన అద్భుతమైన ప్రదేశం అన్నమాట అది. ప్రతి పౌర్ణమి నాడు, పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు 3 రోజులు మౌన ధ్యానాలు జరుగుతున్నాయి అక్కడ చక్కగా. మరి ఖాళీ సమయంలో స్వాధ్యాయం, పుస్తకాలు చదువుకోవచ్చు అక్కడ. పిఎంసి ఛానల్ విరామ సమయంలో అనుభవాలు, ధ్యాన మిత్రులు అనుభవాలు మాత్రమే ఉంటాయి. గంటలు ధ్యానానికి ఇంపార్టెంట్ ఇస్తాం, ఎందుకంటే నాకు మౌనం అంటే ఇష్టం, ధ్యానంలో అదే వచ్చింది. అందుకే అందరూ ఆ ధ్యాన శక్తి తీసుకోవాలి, మౌన ఉండాలని, అందరూ శక్తివంతులు కావాలనే సంకల్పంతో అది పెడుతున్నాం అన్నమాట. మరి రేవతి మేడము చాలామందికి తెలుసు, నిన్న వచ్చారు మేడము. ఇప్పటికీ 16 నెలలు దాదాపుగా మౌనం. రేవతి మేడం 16 నెలల నుంచి మౌనమే. రేపు జనవరి 10కి 2 సంవత్సరాలు అవుద్దండి, 2 సంవత్సరాలు కంటిన్యూగా. నేనంటే గ్యాప్ ఇచ్చి మౌనం ఉన్నా, ఇక రేవతి మేడంకి కంటిన్యూగా మౌనం అన్నమాట. చూడండి ఎంత శక్తో చూడండి. ఇంకా మీరు చాలామంది మా చుట్టుపక్కల అయితే వారానికి ఒక్కరోజు మౌనం ఉంటున్నారు, వాళ్ళకి నచ్చిన రోజు ఉంటున్నారు, ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు ఒక్కరోజు. అలా చక్కగా అలా మౌనం గడపండి, చాలా ఎంతో శక్తివంతమైంది. మన ప్రకృతి అన్నీ సహకరిస్తుంది చక్కగా. ప్రతిసారి చెప్పారు మౌనం, సంకల్పం పెట్టుకుని మీరు మౌనం ఉండండి, మీకు ఆ రోజు ఎవరు ఆటంకాలు కలిగించరు. మీకు అన్నీ ధ్యానం బాగా కూర్తుంది, మీ పనులన్నీ చక్కగా. ఒక పక్క ధ్యాన శక్తి, ఒక పక్క మౌన శక్తి, 2 కలగొలుపుతాయి అన్నమాట.
మౌన ధ్యానం చాలా పవర్ఫుల్ మాట. అంటే అనుభవంతో చెప్తున్నా, ఇది ఒక రోజు 2 రోజులు కాదు. ఈ రోజులు మా సామాన్యమా 243 రోజులు మౌనం అంటే, 352 రోజులు మౌనం అంటే సామాన్యమా? మొన్న 2 సంవత్సరాలు యజ్ఞం చేసాం. మరి ఆ మౌనంలోంచి అమ్మవారు ఇచ్చిన సందేశం, అమ్మవారు యజ్ఞం పెట్టమంటే ఫస్ట్ యజ్ఞమా నేనేం చేస్తాను అన్నమాట. ధ్యానంలో నాకు స్వయంగా అమ్మవారికి కనెక్ట్ అవుతాం. మన ధ్యానంలో గురువులు దేవతలు అందరూ వస్తారని తెలుసు కదా. ఆధ్యాత్మిక ధ్యానం భాషలో ఏమో మాస్టర్లు అంటాం. ఆ మాస్టర్ని తెలుగులో చెప్పాలంటే గురువులు దేవతలు, తెలుగులో భాషలో చెప్పాలంటే మన ధ్యానం భాషలో మాస్టర్లు అంటారు. వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. నాకు అక్కడ అమ్మవారి యజ్ఞం పెట్టమని చెప్తే సందేశం నేను చేయను, నా వల్ల అవదన్న రేవతి మేడంతో చెప్తే పట్టించుకోవాలి. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఫస్ట్ యజ్ఞాన్ని అలాగే సందేశం ఇస్తూనే ధ్యాన దసరాకి ఆ 9 రోజులు ధ్యాన దశమి విజయదశమి నాడు పెడితే అదే సందేశం ఇస్తుంది. ఇక మీరు చిన్నగా ఏదో ధ్యానం క్లాస్ పెట్టుకుందాంలే, ధ్యానం చేద్దామని అనుకున్నాం. అలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోయింది. కృష్ణా జిల్లాలో ఇటు ఎక్కడ అంత యజ్ఞం మన రఘునాథ్ సార్కి మన ధ్యానం అందరూ తెలుసు, ఎక్కడ అలా జరగల. ఫస్ట్ యజ్ఞం చాలా బ్రహ్మాండంగా జరిగింది. శాకాహార జగత్తు కోసం ఇదివరకు పూర్వం ఋషులు మనకు తెలిసి యజ్ఞ యాగాదులు రాజులు చేపించేవాడు. ఇది ఒక సంకల్పం పెట్టి ఒక అశ్వమేధ యాగం చేపించేవాడు విశ్వ కళ్యాణం కోసం. లోకం అంతా బాగుండాలి, అక్కడ వర్షాలు ఉండేవి కాదు, దేశమంతా కరువు కాటకాలతో ఉండేవి. అప్పుడు ఋషులు ఏం చేసేవాళ్ళు, యజ్ఞం చేద్దాము ఒక సంకల్పం పెట్టుకుని అప్పుడు వర్షాలు పడితే చక్కగా ప్రజలందరూ బాగుండాలని సంకల్పంతో యజ్ఞాలు చేసేవాళ్ళు. ఇలాంటి యజ్ఞాలు పెట్టడం ద్వారా లోక కళ్యాణం జరుగుతుందన్నమాట. నాకు ఆ జగన్మాత ఇచ్చిన సందేశం ఏంటంటే శాకాహార జగత్తు కోసం అందరూ ధ్యానంలో వచ్చి అక్కడ ఆ సంకల్ప ధ్యానంలో ఆ యజ్ఞంలో పాల్గొని ధ్యానం చేసి ఆ శక్తిని విశ్వ కళ్యాణం కోసం శాకాహార జగత్తు కోసం అని సందేశం ఇచ్చిందన్నమాట. కారణం అది మాట, శాకాహార జగత్తు కోసం యజ్ఞం. మరి ఇప్పుడు 2 యజ్ఞాలు అయిపోయినాయి, అద్భుతంగా జరిగినాయి. మరి రేపు వచ్చే జనవరి 11వ తారీఖు నుంచి జనవరి 22 వరకు 3వ యజ్ఞం చేస్తున్నాము 11 రోజులు. ఎందుకంటే డిసెంబర్లో పెడుతుంటే అందరూ కడతాలకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బందరు, గుడివాడ, విజయవాడ, భీమవరం, నర్సాపురం దగ్గర ఎంత దగ్గర ఉన్నా కడతాలు మెగా పిరమిడ్, మహేశ్వర మెగా పిరమిడ్ ధ్యాన మిత్రులు ఎవరు వదలరు. అలా అక్కడికి వెళ్తారు, ప్రతిసారి ఉంటారు. కనుక ఎంత ఏర్పాట్లు చేసినా ఇక్కడ రావడం కష్టం కాబట్టి ఈసారి రేవతి మేడం కాడ జనవరి 10వ తారీఖున మౌనం వీడుతున్నారు. 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ధ్యానంలో కాడ అందరు ధ్యాన మిత్రులు డిసెంబర్ తర్వాత ఎప్పుడైనా పెట్టవచ్చు కదా అని అదొక సలహా ఇచ్చారు. ఆ 2+3 ధ్యానంలో వచ్చిన సందేశం కరెక్ట్గా డేట్ కూడా వచ్చింది అన్నమాట. 3 వచ్చింది. 3 కలిసి ఆ జనవరి 11 నుంచి జనవరి 22 వరకు ఇప్పటి నుంచే మిమ్మల్ని అందరూ ఆహ్వానం పలుకుతుంది శ్రీ కనకదుర్గ పిరమిడ్. తప్పకుండా రండి మేడం, నోటీస్ అలాగే ఇస్తాను. వచ్చి ధ్యానంలో నేను వచ్చినప్పటి నుంచి సజ్జన సాంగత్యం ఎవరైనా చెబితే వింటమే తప్ప, అనుభవాలు చెప్పడం తప్ప, పుస్తకాలు చదవడం తప్ప ఎవరిని ప్రశ్నలు లేదు. ఎందుకంటే నాలోన మళ్ళీ రిపీట్, నాలోన శివుడు. మరి ఆ శివుడిని ఎందుకు మేలుకొల్పం? నా ప్రశ్న ఇది. అందరు ప్రశ్నలు వేస్తూ నాకు నవ్వు వస్తుంది. లోపల ఉన్నవాడు నవ్వుకుంటాడు. ఎవరో బయట ప్రశ్నలు వేసి ఎవరో సమాధానాలు ఎలా తెప్పించుకుందాం అంటే నేను దేవుడు కాదు, పక్కవాళ్ళు గ్రేట్, పక్కవాళ్ళు దేవుడు. నో. మరి ఇంకా ధ్యానం చేస్తూ పక్క వాళ్ళని మనము ఎవరో హీరోలు చేసి మనం జీరోలుగా ఉందామా? బయట ప్రపంచం అలాగే ఉంది. ధ్యానం చేయని ప్రపంచం అంతా బయట మనం చూస్తున్నాం. హీరోలు చేస్తున్నారు, పిల్లలు పెద్దవాళ్ళు హీరో సినిమాలు చూస్తున్నారు, వాళ్ళు హీరో అంటున్నారు. అలాగే మనం కూడా ఉందామా? ఏ మేడం, బయట అసత్యం చెబుతున్నానా, తెలియదు చెబుతున్నానా? తెలిసిందే గుర్తు చేస్తున్నాం, ధ్యాన శక్తితో గుర్తు చేస్తున్నా. మళ్ళీ మెలుకలుపుతాను, నిజమా అబద్ధం అని మళ్ళీ సంశయంలో పడిపోతూ ఉన్నాను. నిజమే కదా అనిపిస్తుంది లోపల కదా. నిజమే, ఇది బయట ప్రపంచాన్ని అంతా హీరో చేస్తున్నాం. బయట ప్రపంచంలాగా ధ్యానంలో కూడా పక్క వాళ్ళు హీరో చేస్తున్నాం. అన్ని స్వామి శక్తి అన్ని స్వామి తెలియదంట, పక్క వాళ్ళు చెప్తే తెలిసిందంట. మన శక్తి మనం తెలుసుకోవాలి. పక్క వాళ్ళని మనం ప్రతిసారి ఏమన్నారు, నేను మాస్టర్ అన్నారు, ప్రతిసారి నేను సైంటిస్ట్ అన్నారు, మీరే మాస్టర్ అన్నారు. ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు మాస్టరే, ప్రతి ఒక్కళ్ళు గురువే. మాస్టర్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో గురువు, దేవుడు. మరి ఈ దైవత్వం ఏమైపోయింది? ఈ మాస్టర్ ఏమైపోయింది? పక్క వాళ్ళని మాస్టర్ చేస్తున్నాం. ప్రతిసారి కన్నా గొప్పవాళ్ళు మాస్టర్లు ఉన్నారా? పిరమిడ్ మాస్టర్లు అంటారు ప్రతిసారి స్వయంగా. మరి మాస్టర్లు అవ్వాలని కోరుకుంటారు గురువు. మరి పక్క వాళ్ళని మాస్టర్ చేసి మనం జీరోలుగా ఉందామా?
మనం ధ్యానం చేస్తే మన ప్రతి ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉంది. ఎవరిని అడగక్కల్లా. మన దగ్గర అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి మేల్కొల్పాలి, పట్టాలి దాన్ని. అన్నీ ఉన్నాయి, సమస్తం మన దగ్గర ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్నదంతా మన దగ్గర ఉందా లేదంటారా? మరి ఆయన లేపకుండా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతే ఎలాగా? ధ్యానం చేయకముందు మన విగ్రహాధన గురించి చెబుతాము, ధ్యానం చేసి నేను విగ్రహాధన మానేసామంటాం. బయట వెళ్ళి దండం పెట్టాము, పూజలు చేసాము, వ్రతాలు చేసాము, ధ్యానంలోకి వచ్చి ఇవన్నీ మానేసామంటాం. అక్కడేమో స్వయంగా చెప్పాలని ఇంగ్లీష్లో చెప్పాలని బెగ్గింగ్ అంటారు. బెగ్గింగ్ అంటే తెలుగులో అడుక్కోవడం, చక్కటి భాష. అక్కడ ధ్యానం చేయకముందు మేము అక్కడ అడుక్కున్నాము గుడికి వెళ్ళి, ఇక్కడ ధ్యానం చేస్తాము బెగ్గింగ్. అసత్యమా సత్యమా తర్వాత చెప్పాలి. ప్రతి పాయింట్ ఒక్కొక్కరు ఒక పాయింట్ గుర్తుంచుకోండి, అయితే అందరూ కొన్ని పాయింట్లు గుర్తుంచుకోండి. అసత్యం చెప్తున్నాను, సత్యం చెప్తున్నాను. ధ్యానం చేయకముందు గుడికి వెళ్ళి అడుక్కున్నాం, బెగ్గింగ్ చేసాం, అడుక్కున్నాం. ధ్యానం చేస్తూ కూడా పక్క మాస్టర్ని అడుక్కుంటున్నాం, బెగ్గింగ్ చేస్తున్నాం. ఇది ఎంతమంది కరెక్ట్గా గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్రకృతి వింటుంది, భగవంతుడు వింటున్నాడు. మీరు విన్న తర్వాత, వినకపోయిన తర్వాత ప్రకృతి భగవంతుడు నన్ను శిక్షిస్తారు. ప్రకృతి భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. నేను అసత్య వాక్కు పలికితే, అసత్యం పలికితే ప్రకృతి భగవంతుడు గురువులు నన్ను శిక్షించాలని కోరుకున్నా. శపథంగా చేశా కదా, పంచభూతాల మీద ప్రమాణం చేశా. ప్రకృతి భగవంతుడు గురువులు నన్ను శిక్షించాలి అసత్యం చెబితే చెప్తున్నా. కనుక ధ్యానం చేసి చేసి మనమే మాస్టర్గా ఎప్పుడు ప్రతి క్షణం ఎరుగుతూ ఉండాలి. మనమే దేవుళ్ళం, ప్రతి సెకను ఎరుగుతూ ఉండాలి. పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వమని ఉందా భగవద్గీతలో? నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో అని కృష్ణుడే స్వయంగా చెప్పినప్పుడు, బుద్ధుడు నీ జ్యోతిని వెలిగించుకోమన్నప్పుడు, ప్రతిసారి నువ్వు దేవుడు అన్నప్పుడు, శాస్త్రం దైవం అని చెబుతున్నప్పుడు, మన పక్క వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసి మన పక్క వాళ్ళని గొప్ప వాళ్ళని చేస్తున్నాం, పక్క వాళ్ళని దేవుడు చేస్తున్నాం, అన్యస్వామిలాగా పైకి ఎత్తేస్తున్నాం. మనం జీరోలుగా ఉందాం. ఎన్ని జన్మలు జీరోలుగా ఉందాం? ప్రతిసారి ఆఖరి జన్మ చేసుకోమన్నారు. ఇలా పక్క వాళ్ళని అడుక్కుంటూ ఇలా కాలం పుణ్యకాలంగా గడిపేసి మన పక్క వాళ్ళ మీద ఆధారపడి భగవద్గీతకు వ్యతిరేకంగా, బుద్ధుడికి వ్యతిరేకంగా, గురువుకి వ్యతిరేకంగా ఎలాగ జీవిద్దామా? ధ్యానం చేస్తూ కూడా లేదు. దయచేసి అలా కాదు. ఇక్కడి నుంచి మారదాం. ప్రతిసారి ఎందుకు ప్రచారం చేయమన్నా? నేను అక్కడి నుంచి ఇలా రాగలిగానంటే సేవ, విశ్వానికి సేవ. ప్రకృతి నిజంగా అలా తీసుకొచ్చేసింది. ఇక్కడ ఇంకెక్కడ ఆగల. ఒక లక్ష్మీ ట్యాక్స్ దగ్గర గారి తిన్నాను, నాకు రాము గారు చెప్పా, టిఫిన్ చేసి వచ్చా. ఎంత చూడండి, ఆ విశ్వానికి సేవ చేయబట్టి ప్రకృతి అలా గాలిలో తీసుకొచ్చేసింది. విశ్వానికి సేవ చేస్తే ప్రకృతి మనకి తిరిగి ఇస్తుంది. ఏది ఇవ్వాలో, ఏది అవసరమో ఆ సమయానుకూలంగా ఇస్తుంది. ఇప్పుడు ఏది అవసరం అది ఇస్తుంది. ఇప్పుడు భోజనం తినాలి, భోజనం టైంలో భోజనం ఇస్తుంది. నీకు ఏది కావాలో అది ఇస్తుంది. ప్రకృతికి అన్నీ తెలుసు, మనకన్నా బాగా తెలుసు. ఎందుకంటే తల్లికి కన్నా బిడ్డకి బాగా తెలుసా? మనకన్నా బాగా తెలుసు తల్లికి. మనకు అది గుర్తుంచుకోండి. ఫస్ట్ మనకేమీ కావాలో ఆ సమయానికి ప్రకృతి కరెక్ట్గా ఇస్తుంది అన్నమాట. కరెక్ట్గా ఇస్తుంది. నాకు ఇప్పుడు అవసరం లేదు. పొద్దున్న టిఫిన్ తిన్నాను, బోండము, ఇదేం పనికిరాని కాదు. ఆకలి తీరిపోయింది. ర్యాలీ చేసిన శక్తి ఇచ్చింది, విశ్వశక్తి ఇచ్చింది. ఆకలి ఇట్లా మరి నాకు నీరసం లేదు. ప్రకృతి ఎందుకు పోయిన పెట్టింది నాకు ఇప్పుడు ఇక్కడ అవసరం. నేను మాట ఇచ్చా క్లాస్కి వస్తాను, వచ్చేయనమాట. ఎక్కడ ఆటంకంగా కలగలా, ఎక్కడ వర్షం పడలా. నిజంగా ఉదయం ఇక్కడ వరకు కొడుతుంది, అక్కడ కొట్టింది, అంతా విజయవాడలో ఇక్కడ కొట్టింది. ప్రకృతి చక్కగా మరి ఇక్కడ పిరమిడ్ కట్టాలని మంచి సంకల్పం, భూమాత ఆనందపడాలి, గురువు యొక్క వాక్కు వృధా పోదు. మరి ఇక్కడ విశ్వకార్యము, ఇక్కడ పిరమిడ్ రావాలని సంకల్పం, ధ్యానుల యొక్క సంకల్పం, కృషి, పట్టుదల ఈ అంతా కలగొలిపి ప్రకృతిలో మరి మమేకమైపోయి విశ్వంలో మరి ఇక్కడ ప్రకృతి శాంతించింది. ఇక్కడ నిజంగా ఒకసారి ప్రకృతి దేవతలు ఎన్నిసార్లు సప్పట్లు పెట్టినా, ధన్యవాదాలు చెప్పినా తక్కువేనండి. ఎప్పుడు నిజంగా ధ్యానం చేస్తూ కృతజ్ఞత భావం ఉండాలండి. మనకి ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చారు, టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు, మనకి సహాయం చేశారు, ప్రతి సెకండ్ కృతజ్ఞత చెప్పాలి. ముందు ధన్యవాదాలు చెప్పాలి, థ్యాంక్స్ అంటాం ఇంగ్లీష్లో. అలా చెప్పండి, ధన్యవాదాలు చెప్పండి. లేదా లోపల అనుకోండి. ముందు లోపల అనుకుని తర్వాత మెల్లిగా బయటే చెబుతారు. కృతజ్ఞత చూపించాలి. మన విశ్వం నుంచి, భూదేవి నుంచి, ప్రకృతి నుంచి ఎన్నో తీసుకుంటున్నాం. ఏది మనము అలా తీసుకుని కృతజ్ఞత లేకుండా ఉండకూడదు. తెల్లారు లేస్తే పొద్దున్న టిఫిన్ తిన్నామా? ఎక్కడి నుంచి వచ్చి మనం తయారు చేస్తామండి. అవి అన్నం తిన్నాం, అది మనం తయారు చేస్తామా? మరి ఎప్పుడైనా మన ప్రకృతికి ధన్యవాదాలు చెప్పామా? భూమాతకి దండం పెట్టామా? ప్రకృతి దేవతలకి, సూర్య భగవానునికి మనం ఏమన్నా దండం పెట్టామా? అసలు థ్యాంక్స్ చెబుతున్నామా? మనకి సహాయము, మంచినీళ్ళు, ఈ భోజనాలకి ఇక్కడే చెప్పాలి. ప్రకృతికి ధన్యవాదాలు చెప్పాలి.
ఓకే, ఇందాక గురువు గారికి ధన్యవాదాలు చెప్పాం, ప్రకృతికి ధన్యవాదాలు చెప్పాం. అలా ప్రతి ఒక్కసారి కృతజ్ఞత చూపించాలి. కృతజ్ఞత చూపిస్తే అది సరైనది మాట. కృతజ్ఞత చూపించకుండా ఉండకూడదు. మనకి ఎవరైనా ధ్యానం నేర్పారు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఓకే, మనకి ఇలా కృతజ్ఞత చూపించాలి. మనం ధ్యానం చేయగా ఎన్ని మార్పులు వస్తాయండి గమనించుకోండి. ఈ మార్పు లేని రోజు మనం ఎక్కడో తక్కువ, అసలు పూర్తిగా కాకపోయినా కొద్దిగా మార్పు రావాలి. మార్పు లేని రోజు మన ఆలోచనలు, మన మాటలు, మన కర్మ, మన పని మార్పు రావాలి. మార్పు వస్తుందో లేదో గమనించుకోండి. ఫస్ట్ మనం ధ్యానం చేస్తే చాలా లాభాలండి. అంటే చాలామంది లాభాల కోసం వస్తారు, కానీ చాలామంది జన్మ కారణాలు నాలాగా పూర్తి చేసుకుందామని వాళ్ళు ఎవరు ఎక్కడో ఆ వేలల్లో ఒక పదులు ఉన్నట్టు, పదుల్లో ఒక్కడున్నట్టు ఎక్కడో కొందరు ఉంటారు. అలాంటి మిమ్మల్ని తక్కువ చేయట్లా. ఎందుకంటే మీ గురించి మీకు తెలిసిపోదు, నాకు తెలియదు. నేను కృష్ణులాగా నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు నీకు తెలియవు, కృష్ణుడిలాగా నేను అనలేను. ఎందుకంటే నాకు అది తెలియదు. అలా నిజంగా నా జన్మలు అయితే నేను చూసుకున్నా, అలా కృష్ణుడిలాగా అంత యోగిస్తుడు ఇంకా కాల కనుక నేను చెప్పలేను. నేను జడ్జిమెంట్ చేసే అధికారం నాకు ఇవ్వాల ప్రకృతి. కనుక ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. రమణ మహర్షి చెప్పినట్టు నేను ఎవరిని తెలుసుకునే ప్రశ్న వేసుకోండి. నేనేం చేస్తున్నానో మీ కర్మలు మీకు తెలిసిపోతుంది అన్నమాట. నేను నా గురించి జీవిస్తున్నానా, లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం జీవిస్తున్నానా మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే మీ జీవితం గురించి మీకే తెలిసిపోద్దిగా. కానీ మనం చేస్తున్నప్పుడు మటుకి ప్రకృతి ఉంచుకోదు, వాడికి బంతిలాగా అన్నీ ఇచ్చేస్తుంది. మన చిన్న పిండికి ఎంత రొట్టె వస్తుందండి? ఇంత వస్తుందా? ఇంత పిండేసి ఇంత పిండి రొట్టె కలిపి చపాతీలు ఇంత పెద్ద రొట్టె చేద్దామని వస్తుందా? రాదని నాకు తెలుసు. ఊరిని అడిగి గుర్తు చేస్తున్నా మీకు. ఎందుకు చెబుతున్నానంటే మనం ఏది చేస్తే అంతే. 100 రూపాయలు కూలికి వెళ్తే 1000 రూపాయలు ఇస్తారా యజమాని? ఎక్కడన్నా 1,00,000 రూపాయలకి జాబ్ చేస్తే కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబు 1000 రూపాయలు ఇస్తారా? రివర్స్, రెండు రివర్సే. ఎంతో అంతే. ఎంత పిండి రొట్టెకి అంతే. దృష్టిలో ఇది కరెక్ట్ రూల్ మాట. ఇది నాకు, మీకు, మనందరికి, ఎవరికైనా ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి ఈ సూత్రాలు, సృష్టి సూత్రాలు, సృష్టి ధర్మాలు ఏమి అట్లా ఇట్లా ఉల్టా పల్టాగా ఏమి ఉండవు. తక్కువ ఎక్కువలు ఏమి ఉండవు. మనం చేసింది ప్రకృతి మనకి ఇస్తుంది, చెయ్యింది ఇవ్వదు. తలకిందుల తపస్సు చేసిన ఇవ్వదు. తలకిందులుగా ఎవరికి పూర్వం ఋషులు తలకిందులు తపస్సు చేసేవాడు, చేసినా ఇవ్వదు. ఎవరైనా అసత్యం చెప్పినా నమ్మకండి. మనం ఏదైతే చేసామో, ఏదైతే అర్హత ఉందో అది వాస్తవం. ఇది అయితే శక్తి బాగా సంపాదించాలి. పత్రి మేడం గారు చెప్పారు కదా, గుడిసి గల వాళ్ళకి బిల్డింగ్ ఇవ్వదని. అయితే విశ్వామిత్రులాగా శక్తి సంపాదించాలి. అప్పుడు ఏం కోరుకోవాలి? విశ్వామిత్రుడు అంత శక్తి ఉంది కాబట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగాడు. అంత శక్తి ఉంది, అంత స్థాయి గలవాడు. మనకు ఏం కోరుకోవాలంటే మనము 1000 రూపాయలు సంపాదించి 100 రూపాయలు సంకల్పం పెట్టుకోవాలి. 100 రూపాయలు సంపాదించి 1000 రూపాయలు సంకల్పం పెడితే పత్రి మేడం చెప్పినట్టు కుండకి చిల్లులు పడినట్టు మన కుండ అంతా బొక్కలు పడిపోయి, చిల్లులు పడిపోయి మన శక్తి అంతా వృధా అయిపోతుంది. 1000 రూపాయలు సంపాదన అర్హత సంపాదించిన 100 రూపాయలు సంకల్పం పెడితే వస్తువు కొంటే ఇంకో 900 ఉంటాయి అన్నమాట. దీని ఉదాహరణ మాట మీకు అర్థమవుద్ది. 1000 రూపాయలు సంపాదించాం, 100 రూపాయలు షాప్కి వెళ్ళి కొన్నాం, 100 రూపాయలు ఇంకో 900 ఉన్నాయి, మనకి చిల్లులు పడవు. అంటే మన దగ్గర బాగా శక్తి సంపాదించి ఆ శక్తిలో కొంత దాని కింద సంకల్పం పెట్టుకోవాలన్నమాట. హై కాదు. విశ్వామిత్రుడు హై, ఆయన ఈక్వల్ టు బ్రహ్మదేవుడు కాదు, కానీ బ్రహ్మదేవుడు కింద సృష్టికి ప్రతి సృష్టి కొంత చేయగలిగాడు. అంటే విశ్వామిత్రుడు జీవించేది చదవండి, సంకల్ప బలం తెలుసుది. విశ్వామిత్రుడు జీవించేది చదవండి, సంకల్ప బలం మీకు తెలుసుది మాట. ఆయన ఎంత శక్తివంతుడు కాబట్టి అంత ప్రతి సృష్టి చేయగలిగాడు. సంకల్ప బలం అంటే అలాంటి జీవిత చరిత్ర చదవాలి. మన జీవిత చరిత్రలో మనం గమనించుకోవాలి. నేను శక్తివంతులుగా ఉన్నానా, శక్తిహీనం అవుతున్నా? రోజు ధ్యానం చేస్తూ నా సంకల్పాలు ఎలా ఉన్నాయి, విశ్వానికి అనుగుణంగా ఉంటున్నాయా, విశ్వానికి విరుద్ధంగా ఉన్నాయా, నేను ఎలా ఆరోగ్యంగా ఉన్నానని గమనించుకోవాలి. మన శక్తి పెరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి. ఎట్లాంటివంటే పత్రిసారి చెప్పారు, ప్రచారం చేయమన్నారు, సేవ చేయమన్నారు, దానం చేయమన్నారు, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయమన్నారు. ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పి చూడండి, శాకాహారం చెప్పి చూడండి, మీలో ఎంత శక్తి పెరుగుతుందో చూడండి. అసలు ఈ శక్తికి మీ సంకల్పాలు నెరవేరుతాయి.
అప్పుడు చిల్లులు పడవు. ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ కట్టాలనే సంకల్పం ఎంత గొప్పది. ఈ సంకల్పంలో మీరు పాల్గొంటే మీ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి. మళ్ళీ విశ్వంలో ఇది ఒక భాగం మాట. అంటే మనం ఎలాంటి సంకల్పాల్లో మనం పాల్గొనాలి, ఎలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి, ఎలాంటి సంకల్పాలు పెట్టాలి. ఒక పిరమిడ్ కట్టాలని సంకల్పం, ఒక ధ్యాన కార్యక్రమం, ఒక శాకాహార ర్యాలీ, ఇలాంటి వాటిలో సంకల్పాలు పెట్టుకోండి. మీ శక్తి పోదండి, శక్తి పోదుగాకపోదు. ఎంతో శక్తివంతులుగా ఉంటారు. మరి పత్రిసారి చూడండి, 35 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు. ఆయన శక్తివంతులు అయ్యారా లేదా? ఎలా అయ్యారనే విశ్వానికి శక్తి తీసుకుని పనిచేస్తున్నారు. ఆ పంచకొద్ది పెరుగుతుంది, శక్తి అనంతం పెరిగిపోతుంది. దానికి అంతం కాదు, అనంతం. పంచకొద్ది పెరుగుద్ది, పంచకొద్ది పెరుగుద్ది, దాచకొద్ది దోచుకోబడి. ప్రతిసారి దాయమల్లా పంచేయమన్నారు. శక్తి పంచు, జ్ఞానం పంచు, ధనం పంచమన్నారు. పంచిన వాళ్ళందరూ పెరుగుతున్నారు చక్కగా. అలా శక్తివంతులు అవుతున్నారు, జ్ఞానవంతులు అవుతున్నారు, ధనవంతులు అవుతున్నారు. అది ఎంత పంచితే అంత. లక్ష్మణరావు గారు మనకి మనందరూ తెలుసు, వెలగపూడి లక్ష్మణరావు గారు. చూడండి ఎంత పంచితే పెరగడానికి అని చెప్పడానికి లక్ష్మణరావు గారు ఒక్కళ్ళే కాదు, చాలామంది ఉంటారు. ఉదాహరణ మనం ఎప్పుడు ఏం చేస్తాం, హైయెస్ట్ తీసుకుంటాం. చిన్నవాళ్ళ గురించి మనం ఆలోచించాం, మన గురించి కూడా మనం ఆలోచించాం, మన అనుభవాలు తీసుకోం. పెద్దవాళ్ళ సంకల్పాలు, పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తాం. లక్ష్మణరావు గారు 1000 కోట్లు ఆస్తుంది ఆయనకి. నాకు రఘునాథ్ గారు అన్నారు, ఈ స్థలం చూస్తాకు వచ్చారంట. 1000 కోట్లు ఆస్తూ ఒక్కరోజు రాలేదండి, ఒక్కరోజు రాలా. ఆయన ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. ఆయన మెడలో నాకు 17 సంవత్సరాల సార్ తెలుసు, బాగా ఫ్రెండ్. ఆయనతో ఎవరు మాడితే అందరూ ఫ్రెండ్ అవుతారు. మెడలో గొలుసు లేదు, 1000 కోట్లు ఆస్తుంది. నేను ఎవరిని నా పుట్టిన తర్వాత ఎవరిని చూడాల. చేతికి ఉంగరాలు లేవు, ఉంగరాలు కావాలి చూడండి. లక్ష్మణరావు గారిని ఎప్పుడన్నా ఈ రోజు కలిస్తే చూడండి, ఉంగరం లేదు, మెడలో గొలుసు లేదు, 1000 కోట్లు ఆస్తి. ఆయనకి ఇప్పుడు ఆయన మొదటి రోజు నుంచి గుర్తెచ్చుకుంటారు. ఆయన మొదటి అంటే ఆకలి లేని రోజు నుంచి ఎలా జీవించారని ఇప్పుడు చెప్తారు. ఆయన 100 రూపాయల జీతంలో జాబ్ చేశారు. ఆయన అప్పుడే 10 రూపాయలు దానం చేశారు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టారు. అలా వందలు, వేలు, లక్షలు, కోట్లు సంపాదించిన ప్రతిసారి దాన ధర్మాలు చేశారు. ప్రకృతి ప్రతిసారి నువ్వు ఎంత దానం చేస్తుంటే అంత వచ్చేస్తుంది. అలా వందల జీతం నుంచి కోట్ల రూపాయలు సంపాదించి ఒక్కరోజు రాలా. ఎంతో కష్టపడ్డారు, ఎంతో దానం చేశారు. ప్రకృతి ఇస్తే వస్తున్నారు సూత్రం ఉంది కదా, అలా వస్తుంది, మళ్ళీ ఇస్తున్నారు, ఇస్తున్నారు. అలా ఈరోజు ఆయనకి 1000 కోట్లు ఆస్తుంది. ఆయన అలా సంపాదించడానికి కారణం, ఏకైక కారణం మరి ఇదే దాన ధర్మమే. అంత పంచుతున్నారు, అంత పెరుగుతుంది. ఇప్పటికీ చక్కగా చేస్తూనే ఉన్నారు, నిరాడంబరంగా ఉంటారు. ప్రకృతి మరి శుభ్రంగా చూసుకున్న బిజినెస్ అంతా పెరిగిపోతుంది అన్నమాట. ఇది ప్రకృతి సూత్రం. అంటే దానం ధర్మం, ధర్మం పుణ్యం, పుణ్యం భోగం, ధ్యానం జ్ఞానం, జ్ఞానం ముక్తి. ఫస్ట్ ఈ పాయింట్లు ప్రతిసారి చెప్పిన ధ్యాన నవరత్నాలు అన్నీ దాంట్లో ఉన్నాయండి. దాంట్లో లేనివి ఏమి లేవు. భగవద్గీత అన్నీ దాంట్లోనే ఉన్నాయి, దాంట్లో లేనివి ఏమీ లేవు. ప్రతిసారి ఏం చెప్పారు, ధ్యానం జ్ఞానం, జ్ఞానం ముక్తి, దానం ధర్మం, ధర్మం పుణ్యం, పుణ్యం భోగం. మరి పుణ్యం లేకుండా భోగం ఎలా వస్తుంది, ధ్యానం లేకుండా జ్ఞానం ఎలా వస్తుంది? ఉల్టా పల్టా చేసి నేను ధ్యానం చేస్తున్నా భోగం అనిపిస్తాం అనుకున్నారు. అలా వద్దు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తే, జ్ఞానం వస్తే ముక్తి వస్తుంది. మన భోగం కావాలంటే పుణ్యం చేయాలి. మన దగ్గర ఉన్నది తులమో పలమో ఎంతో కొంత అది చేస్తూ ఉంటే ప్రకృతి ఇస్తుంది మాట. లేదు పూర్వజన్మలో చేసి ఉండాలి. ఈ జన్మలో అన్నా చేస్తే ఇప్పుడు అనుభవిస్తాం, లేదు పూర్వజన్మలో చేసిందన్నా ఇప్పుడు అనుభవిస్తాం, లేదు ఇప్పుడు చేస్తే వచ్చే జన్మ అనుభవిస్తాం. ఓకే, అంటే భగవద్గీతలో చెప్పింది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేనే పీడితే. మనకి ఈ జన్మలో వచ్చే రోగాలు కష్టాలన్నీ పూర్వజన్మలో చేసిన ఆ పాపాలే. ఓకే, మరి ఈ జన్మలో వచ్చే భోగం అన్ని పూర్వజన్మలో చేసిన పుణ్యం అంతా ఈ జన్మలో భోగం వస్తుంది. అది ఊరికి ఎవరికి ఏది రాదు. భగవద్గీతలో చెప్పాల మేఘాలు లేకుండా ప్రతిసారి మరి పాపాలు లేకుండా మరి భోగాలు రావాలంటే అది పాయింట్ మాట. ఇందులో మీకు తెలియనివి ఏం చెప్పట్లా, కొత్తగా చెప్పట్లా, అనుభవపూర్వకంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చి, కొందరు మనుషులు ఉదాహరణ ఇస్తే కదా మనం వింటాము చక్కగా. మన జీవితంలో కూడా అలా రావాలని కోరుకుంటే వాళ్ళ నుంచి కొన్ని స్ఫూర్తి తీసుకుంటాం ఒక్కొక్కళ్ళు మాట. ఆంజనేయ స్వామికి శక్తి, బలము, ధైర్యము కావాలంటే ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ సార్ చెప్తున్నారు, రఘునాథ్ సార్, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది. ఇక్కడ పిరమిడ్ రాగానే ఇందాక చూపిస్తున్నారు. ఆంజనేయ స్వామి జీవిత చరిత్రలో
మనకి బలము, ధైర్యము, శక్తి అవన్నీ ఆంజనేయ స్వామికి ఎలా వచ్చింది? ధ్యానం ద్వారా. కనుక ఆంజనేయ స్వామి మన జీవిత చరిత్ర చదవాలి అని ధ్యానం చేశాడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆంజనేయదేవి తల్లి, నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం, ఆ తల్లి ధ్యానం నేర్పింది కాబట్టి 2 సంవత్సరాల వయసులోనే ఆంజనేయ స్వామి ఎవరు అంశ అండి? ఎవరు మేడం? ఇంకా అది కదా, అలా చెప్పండి. శివుడు అంశే ఆంజనేయ స్వామి. ఓకే, ఎందుకు వచ్చాడు ఆయన? ఆ 2 సంవత్సరాలకి ధ్యానం ఎందుకు చేయాలి? ఇది విశ్వ కార్యం, ఇది విశ్వ కళ్యాణం, ఇది లోకములో తెలియనిది రహస్యం. నా ధ్యానం ద్వారా నేను బట్టబయలు చేస్తాను. మీకు ఏమైనా తెలుసుంటే పర్వాలా, తెలియని వాళ్ళు తెలుసుకుందాన్ని అందరికీ మీకు నచ్చితే సత్యం ఉంది చెప్పండి. ఆంజనేయ స్వామి 2 సంవత్సరాలకి తల్లి ధ్యానం ఎందుకు నేర్పిందంటే, మరి రామాయణంలో ఆంజనేయ స్వామి పాత్ర, రాక్షసులను సంహరించాలి. కనుక రాక్షసులను సంహరించాలని ఏం చేయాలి? శక్తి కావాలి, బలం కావాలి, ధైర్యం కావాలి. మరి దేవతలందరూ ఏం చేశారు? మరి వీళ్ళందరూ ఒక చక్క ప్రణాళిక వేసి మరి ఆ రాక్షసులను సంహరించడానికి శక్తి, బలము, ధైర్యవంతుడిని తయారు చేయడానికి ఆంజనేయ స్వామిని మళ్ళీ ఆయన వచ్చి ఆ చిన్నప్పటి నుంచి ధ్యానం చేసి అంత పెద్దగా ధ్యానం అయిన తర్వాత అంత శక్తివంతుడు, అంత బలవంతుడు, అంత ధైర్యవంతుడు అవుతే కానీ ఆ రామనాసుడిని, ఆ రాక్షసుని సంహారం చేయడానికి తయారవడు. అంతే కదా, ఊరికి తయారవుతారా? అంతటి అన్నమాట నా ధ్యాన అనుభవం.